Welcome to SWAP Coaching Center. Today, I am explaining the grand test number 8, arithmetic part from 31 question to 86 question. So, question number 1. What is the largest 4-digit number which will divided by largest 4-digit number which will divided by 6, 9, 12, 15 and 18. Leaves remainder 1 in each case. Leaves remainder 1 in each case. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము 4 అంకెల పెద్ద సంఖ్య ఫైండ్ అవుట్ చేయాలంట. ఆ 4 అంకెల పెద్ద సంఖ్య ఎవరి చేత డివిజబుల్ కావాలి అంటే భాగించబడాలి అంటే 6, 9, 12, 15 అండ్ 18. అంటే వీటన్నిటి చేత కూడా భాగించబడినప్పుడు ఎవ్రీ టైం అంటే ప్రతి సందర్భంలో కూడా 1 అనే రిమైండర్ రావాలంట. అంటే 1 అనే శేషం రావాలంట. అలాంటి లార్జెస్ట్ 4-digit నెంబర్ ఏంటో అని అడుగుతున్నాను. దీన్ని ఆప్షన్తో చేయొచ్చు, కంటెంట్తో కూడా చేయొచ్చు. ఆప్షన్తో చేసేటప్పుడు మనము 6తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలి, 9తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలి, 12తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలి, 15తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలి, 18తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలి. అలాంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదా టైం వేస్ట్ అవ్వకుండా కంటెంట్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు 6, 9, 12, 15 మరియు 18లచే భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 1 శేషం వచ్చు 4 అంకెల గరిష్ట సంఖ్య ఏది? సో 1 కంటే ఎక్కువ సంఖ్యల చేత భాగించినప్పుడు మనం ముందు ఏం కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి. 6, 9, 12, 15, 18ల యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 6, 1, 6, 12, 6, 2 12, 6 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9, 1, 9, 2 18, 9 క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం 3తో చూస్తే 3, 4 12, తర్వాత 3, 5 15, 3, 6 18, మళ్ళీ 2తో చూస్తే 2, 2 4, తర్వాత 5 12, 2, 3 6. ఇప్పుడు మనకు ఎల్సిఎం ఎంత వస్తుందంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3, 2 6, 6, 2 12, 12, 5 60, 63 180. అంటే ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 180. అంటే 180తో డివిజబుల్ చేయాలి లార్జెస్ట్ 4-digit నెంబర్. సో మనకు లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎంత అంటే లార్జెస్ట్ 4-digit నెంబర్ 9999 తీసుకోవాలి. ఈ 9999 180 చేత డివిజబుల్ చేసుకోవాలి. 180 డివిజబుల్ చేసుకుంటే 185 900, 185 900, 999 పోతే 99 మిగులుతుంది. మళ్ళీ 9 తీసుకుంటే 185 900, సో 99 రిమైనింగ్ వస్తుంది. సో మనకు రిక్వైర్డ్ నెంబర్ కావాలి అంటే కావాల్సిన సంఖ్య కావాలి అంటే 55 ఇంటూ 180. ప్రతిసారి రిమైండర్ ఎంత రావాలంటే 1 రావాలి కాబట్టి +1. ఇప్పుడు 55 ఇంటూ 180 చేసుకోవాలి. 18 5 90, 18 5 90, 5 యాడ్ చేస్తే 95, పక్కన 0 +1 0, 85 9, 85 90, 95, 85 90, ఒక 9 99, 9900 +1 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 9901. సో 9900 అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుందంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో అడిగిన క్వశ్చన్కు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా కాకుండా మనం ఆప్షన్తో కూడా చేసుకోవచ్చు. 9900 డివిజబుల్ చేసినప్పుడు 6తో 1 రిమైండర్ రావాలి. అంటే వీటి అన్నిటితో డివిజబుల్ చేసినప్పుడు 1 రిమైండర్ వచ్చే నెంబర్ మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. 2 సాధ్య సంఖ్యలు x, y ల మొత్తము 320. The sum of 2 natural numbers x and y is 320. అంటే 2 natural numbers ని సమ్ చేస్తే 320 వచ్చిందంట. అండ్ ద HCF ఆఫ్ x and y is 20. అంటే HCF ఎంత ఇచ్చారంటే 20 ఇచ్చారు. ఇఫ్ x greater than y అంటే ఇక్కడ x అనేది y కంటే పెద్దది. How many such possible pairs of x and y are there? అంటే x, y ని సాటిస్ఫై చేసే జతల సంఖ్య ఎంత అంటున్నాడు. మరోసారి అవుతే సో సాధ్య సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చారంటే 320 ఇచ్చాడు. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత ఇచ్చారంటే 320 ఇచ్చాడు. వాటి HCF ఎంత ఇచ్చాడంటే 20 ఇచ్చాడు.
హెచ్సిఎఫ్ ఎన్ని ఇచ్చాడంటే 20 ఇచ్చాడు. అయితే సాటిస్ఫై చేసే పేర్స్ ఎన్ని అంటున్నాడు, అంటే జతలు ఎన్ని అంటున్నాడు. మనకు హెచ్సిఎఫ్ ఇచ్చాడు కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని తీసుకుంటే, హెచ్సిఎఫ్ 20 తీసుకుంటే అప్పుడు నంబర్స్ ఏమని రాసుకోవచ్చు అంటే మనము నంబర్స్ ఏమని రాసుకోవచ్చు అంటే 20A రాసుకోవచ్చు, కామా 20B రాసుకోవచ్చు నంబర్స్. ఇక్కడ ఏబీలు ఏం కావాలంటే కో ప్రైమ్స్ కావాలి. కో ప్రైమ్స్ అంటే సహ ప్రధాన సంఖ్యలు కావాలి. సహ ప్రధాన సంఖ్యలు అంటే వాటి హెచ్సిఎఫ్ ఎంత ఉండాలంటే 1 ఉండాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి సమ్ చేస్తున్నాము. 20A ప్లస్ 20B ఇజ్ ఈక్వల్ టు 320. 20 కామన్ తీసి డినామినేటర్లోకి పంపిస్తే అప్పుడు A ప్లస్ B ఇజ్ ఈక్వల్ టు 320/20. 320/20. 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 2 1s పోతుంది, 2 16s పోతుంది, 2 1s పోతుంది, 2 16s పోతుంది. A ప్లస్ B వాల్యూ 16. మనం 16 వచ్చేటప్పుడు పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పేరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు X వాల్యూ పెద్దదిగా ఉండాలి. సో అలా చూసినట్లయితే ఫస్ట్ వన్ 15 1. ఎందుకంటే 15 + 1 ఏమవుతుందంటే 16 అవుతుంది. ఆ కండిషన్ ఇక్కడ X గ్రేటర్ దాన్ Y అనే కండిషన్ ఇచ్చాడు కాబట్టి 15 + 1. ఆ తర్వాత 11 5. 11 5. ఎందుకంటే 11 + 5 ఎంత అంటే 16. 15 + 1 ఎంత అంటే 16. ఆ తర్వాత 16 వచ్చేటట్లు చూసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మళ్ళీ కో ప్రైమ్ చేస్తే కూడా 1 రావాలి. అంటే వాటి హెచ్సిఎఫ్ కూడా ఎంత ఉండాలంటే 1 వచ్చేటట్టు చూసుకోవాలి. 1 వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పేరు ఏం రాసుకోవచ్చు అంటే 13 3 కూడా రాసుకోవచ్చు. సారీ 13 3 అంటే 13 + 3 యాడ్ చేస్తే 16 వస్తుంది. ఇంకొక పేరు కూడా వస్తుంది. ఆ తర్వాత 9 7. 9 7 అన్నప్పుడు 9 + 7 చేస్తే కూడా ఎంత వస్తుంది అంటే 16 వస్తుంది. సో 15 greater than 1, 11 greater than 5, 30 greater than 3, 9 greater than 7. అంటే టోటల్ పేర్స్ ఎన్ని వచ్చాయి అంటే జతల సంఖ్య 4 పేర్స్ వచ్చాయి. మరి 4 పేర్స్ అనే ఆప్షన్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్ లో కనిపిస్తుంది. సో అడిగిన క్వశ్చన్ కు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేసే నంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 పేర్స్ ఉంటాయి అన్నమాట. ఆ 4 పేర్స్ ఇవే. నెక్స్ట్ క్వశ్చన్ √225 square root 225 that is equal to 50. So 15 plus 154 169 √169 that is equal to 13. 13 plus 108 13 plus 108 √121 అంటే 11. So 25 plus 11 36. √36 means 6. 6 plus 10 or 10 plus 6. 10 plus 6 means 16. √16 that is equal to 4. Total denominator value 4 divided by, now numerator total value 4 వచ్చింది. అంటే లవం యొక్క విలువ 4 వచ్చింది. ఇప్పుడు హారం యొక్క విలువ హారం వాల్యూ కనుక్కుందాం. 4 square into 16. 19.25 into 16. 19.25 into 16. 19.25 into 16 చేస్తే 16 5s are 80, 16 2s are 32 plus 8 40, 16 9s are 144 ఒక 4 148, 16 1s are 60 ఒక 14 30 308. సో దీని టోటల్ వాల్యూ ఎంత అంటే 308 వచ్చింది. 308 దీని టోటల్ వాల్యూ 308 plus 16. 308 plus 16. 308 plus 16. That is equal to 324. Root of 324 value కావాలి. Root of 324 అంటే 18. 4/18 క్యాలిక్యులేషన్ చేయాలి. 4/18 అన్నప్పుడు 2 టేబుల్తో క్యాన్సల్ అవుతుంది. 2 2s are 2 9s are. సో మనకు అడిగిన క్వశ్చన్కు ఎన్నో ఆప్షన్లో ఆన్సర్ ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఆన్సర్ ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్కు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.
స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కుంటే వెళ్ళి సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ రావాలి. న్యూమరేటర్ వాల్యూ కనుక్కోవాలి, డినామినేటర్ వాల్యూ కనుక్కోవాలి, వచ్చిన తర్వాత సింప్లిఫికేషన్ చేయాలి. సో ఇన్ ఏ క్లాస్ when a test is conducted, ఒక క్లాస్ లో టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మీన్ ఆఫ్ కెమికల్ స్టూడెంట్స్ మార్క్స్ ఇస్ 60. అంటే ఒక పరీక్షలో 25 మంది విద్యార్థుల యొక్క సగటు మార్కులు 60. అందులో మొదటి 13 మంది విద్యార్థుల సగటు మార్కులు 70. తర్వాత మీన్ ఆఫ్ లాస్ట్ 30 స్టూడెంట్ మార్క్స్ ఇస్ 50. చివరి 13 మంది మార్కుల సగటు 50. అయితే ఫైండ్ ద మార్క్స్ ఆఫ్ ద మిడిల్ స్టూడెంట్. మార్క్స్ ఆఫ్ ద మిడిల్ స్టూడెంట్, మధ్యవర్తి యొక్క మార్కులు 8 అంటున్నారు. ఇక్కడ మనము సమ్కు ఫార్ములా ఏం వేసుకోవాలంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మొత్తము ఇస్ ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్య అనే ఫార్ములా వాడితే మనకు మిడిల్ కావాలి అన్నప్పుడు, అంటే మధ్య నెంబర్ కావాలి అన్నప్పుడు టోటల్ 25 ఉన్నాయి కాబట్టి 13 తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ 13 సమ్ వేసుకోవాలి. ఫస్ట్ 13 సమ్ అంటే మొదటి 13 మొత్తము ప్లస్ లాస్ట్ 13 సమ్ చివరి 13 మొత్తము మైనస్ టోటల్ 25 సమ్ మైనస్ టోటల్ 25 సమ్ అనే ఫార్ములా వాడితే మనకు మిడిల్ నెంబర్ వస్తుంది. మరి సమ్ ఒక ఫార్ములా యావరేజ్ ఇంటూ అబ్జర్వేషన్స్. ఫస్ట్ 13 యావరేజ్ ఎంత ఉందంటే ఫస్ట్ 13 యావరేజ్ ఎంత ఉందంటే 70 ఉంది. 70 ఇంటూ 13 ప్లస్ లాస్ట్ 13 యావరేజ్ ఎంత ఉందంటే లాస్ట్ 13 వచ్చేసి 50 ఉంది. 50 ఇంటూ 30 మైనస్ 25 యొక్క అబ్జర్వేషన్ ఎంత ఉందంటే 60. సో 60 ఇంటూ 25 దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే మనకు మిడిల్ నెంబర్ అవుతుంది. సో 13 7 91 అంటే 910, 13 5 65 అంటే 650. సో మైనస్ 25 6 150. సో 15 ఉంటాయి. సో 9 10 615 మనం యాడ్ చేస్తే 1560 అవుతుంది. మైనస్ 1560లో 1500 సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 60 వస్తుంది. సో మిడిల్ నెంబర్ 60 అనే ఆప్షన్ ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. సో మిడిల్ నెంబర్ ఎంత అవుతుందంటే 60 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. గివెన్ దట్ C is the third proportional to 15 and B, అంటే 15 B యొక్క మూడవ అనుపాతము C అన్నమాట. అంటే 15 B కు థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కుంటే మూడవ అనుపాతం కనుక్కుంటే అది C అవుతుంది. ఇఫ్ B is the sum of the first 3 odd natural numbers, అంటే B అన్నది మొదటి 3 బేసి సంఖ్యల మొత్తము. B is equal to sum of first 3 odd natural numbers, అంటే B అనేది ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అనమాట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C అన్నాడు. ఇక్కడ మనకు ప్రపోర్షనల్ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే A is to B is equal to B is to C. A is to B is equal to B is to C అయినప్పుడు C ఏమంటామంటే థర్డ్ ప్రపోర్షన్ అంటాం. అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ వేసుకుంటే అంత్యముల లబ్ధము ఇస్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అనుపాతం యొక్క నిర్వచనం అన్నమాట. అంటే అప్పుడు B స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AC, మనకు థర్డ్ ప్రపోర్షన్ C కావాలి కాబట్టి అప్పుడు C ఇస్ ఈక్వల్ టు B స్క్వేర్ బై A అనే ఫార్ములా వాడుకోవచ్చు. సో థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటంటే B స్క్వేర్ బై A. మరి ఇప్పుడు A is to B ఎంత ఇచ్చారంటే మనకు A is to B ఎంత ఇచ్చారంటే 15 is to B అని ఇచ్చారు. అంటే 15B ఇచ్చారు. అంటే B ప్లేస్ లో B రాసుకుంటే బై B స్క్వేర్ A ప్లేస్ లో 15. C is equal to B square by 15. C is equal to B square by 15 అయితే ఇక్కడ మనకు B is equal to వాల్యూ ఇచ్చారు. ఏమని ఇచ్చాడంటే వాల్యూ సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఆడ్ న్యాచురల్ నంబర్స్. మరి 1 1 3 1 5 1 అంటే మొదటి 3 బేసి సహజ సంఖ్యల మొత్తం. మొదటి 3 అంటే ఫస్ట్ అంటే 1, సెకండ్ అంటే 3, థర్డ్ అంటే 5. సో 5 + 3 8 + 1 9.
అంటే బి వాల్యూ ఎన్ని రాసుకోవచ్చు అంటే 9 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం. బి ప్లస్ 9 పెడితే 9 స్క్వేర్ వచ్చేసి 81/15. సో మనం 3 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్లయితే 3 5s అవుతుంది. తర్వాత 3 2s 6, 2 పక్కల 1 21, 3 7 21. అంటే సి వాల్యూ ఎంత అవుతుంది అంటే 27/5 అవుతుంది. 27/5 ఎన్నో ఆప్షన్ లో ఉంది సార్ అంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో అడిగిన క్వశ్చన్ కు 27/5 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25 కేజీల బరువు ఉన్న గిఫ్ట్ వస్తువులతో ఒక పెట్టె నింపబడింది. అంటే గిఫ్ట్ ప్లస్ పెట్టె అంటే బాక్స్ అన్నమాట. ఒక బాక్స్ ఫిల్ చేసింది. ఆ బాక్స్ ఏమున్నాయంట? గిఫ్ట్స్ ఉన్నాయంట. ఈ బాక్స్ ఫిల్డ్ విత్ గిఫ్ట్ ఆర్టికల్స్ వెయిట్స్ 25 kgs. అంటే అందులో బాక్స్ ప్లస్ గిఫ్ట్లు అన్ని కలిపి ఎంత వెయిట్ ఉందంట అంటే 25 kgs ఉందంట. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ద గిఫ్ట్ ఆర్టికల్స్ రెస్పెక్టివ్లీ ఆర్ ఇన్ ద రేషియో 1:9. అంటే వెయిట్ ఆఫ్ ద బాక్స్ కు గిఫ్ట్ ఆర్టికల్స్ కు మధ్య రేషియో అంటే పెట్టే బరువుకు పెట్టెలో ఉన్నటువంటి ఆర్టికల్స్ యొక్క బరువుకు మధ్య రేషియో అవుతుందంట అంటే 1:9 ఉందంట. దెన్ ద వెయిట్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఈస్ అంటే ఆ పెట్టెలో ఉన్నటువంటి గిఫ్ట్ల బరువు ఎంత అంటున్నాడు. క్వశ్చన్ క్లియర్ ఏం చెప్తున్నాడు అంటే ఒక పెట్టెలో ఆర్టికల్స్ ఉన్నాయి. దాని యొక్క బరువు ఆర్టికల్స్ ప్లస్ పెట్టె కలిపి 25 కేజీలు ఉంటే పెట్టె బరువు మరియు గిఫ్ట్ వస్తువుల బరువులు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 1:9 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఒక భాగం పెట్టే బరువు ఉంటే 9 భాగాలు గిఫ్ట్లు ఉన్నాయన్నమాట. గిఫ్ట్ల వెయిట్ ఉందన్నమాట. అయితే వస్తువుల బరువు ఎన్ని గ్రాములో తెలపండి. వస్తువులు అంటే గిఫ్ట్లు అన్నమాట. గిఫ్ట్ల యొక్క వెయిట్ ఎంత ఉందో చెప్పమంటున్నారు. మరి రేషియో తీసుకుంటే 1:9 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే 10 పార్ట్స్ అవుతుంది. మరి 10 పార్ట్స్ వెయిటే 25 kgs. 25 kgs గ్రాములకి మారుస్తే 1 kg is equal to 1000 grams కాబట్టి 10 పార్ట్స్ వచ్చేసి 25,000 grams అవుతుంది అన్నమాట. 10 పార్ట్స్ 25,000 grams అయితే 1 పార్ట్ వచ్చేసి 2500 grams అవుతుంది. ఇప్పుడు మనకు అడిగింది వస్తువుల బరువు అడిగాడు. అంటే వెయిట్ ఆఫ్ ద గిఫ్ట్స్ అడిగాడు. వెయిట్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 9 పార్ట్స్ ఉన్నాయి. 25 into 9 చేస్తే 9 5s are 45, 9 2s are 18, ఒక 4 22, 2 zeros. అంటే మనకు 22,500 grams అన్నమాట. 22,500 grams వచ్చేసి బాక్స్ కాకుండా గిఫ్ట్స్ యొక్క వెయిట్ అవుతుంది. మరి 5,000 grams అనేది ఎన్నో ఆప్షన్ లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో అడిగిన క్వశ్చన్ కు సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. Next question. In order to pass in an examination, a student requires to get 780 marks. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక ఎగ్జామినేషన్ పెట్టారు. ఆ ఎగ్జామినేషన్ లో ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఒక స్టూడెంట్ పాస్ కావాలంటే అతను ఎన్ని మార్కులు పొందాలి అంటే 780 మార్కులు పొందాలి. సో అవుట్ ఆఫ్ ద మాక్సిమం అంటే టోటల్ మార్క్స్ 780 రావాలన్నమాట. అంటే టోటల్ ఎన్ని మార్క్స్ అయితే ఎగ్జామ్ పెడతాడో 780 మార్క్స్ వస్తే అతను పాస్ గా డిక్లేర్ చేస్తాడు. సో సోనల్ స్టూడెంట్ నేమ్ అన్నమాట. సోనల్ అనేది స్టూడెంట్ నేమ్. గాట్ 728 మార్క్స్. అంటే సోనల్ అనే స్టూడెంట్ కు 728 మార్కులు వచ్చాయి అన్నమాట. అండ్ వాస్ డిక్లేర్డ్ ఫెయిల్డ్ బై 5%. అంటే అతనికి 728 మార్క్స్ వచ్చినప్పటికీ 5 మార్క్స్ తో కాదు 5% మార్క్స్ చేత ఫెయిల్ కాబడ్డాడు. వాట్ ఈస్ ద maximum aggregate marks that a student can get in the examination? అంటే ఆ స్టూడెంట్ మొత్తం ఎన్ని మార్కులకు ఎగ్జామినేషన్ రాశారు. మనం గమనించాల్సింది ఏంటంటే సో పాస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 780 మార్క్స్ ఉన్నాయి. అంటే వాడు పాస్ కావాలి అంటే అతను ఎన్ని మార్కులు తెచ్చుకోవాలంటే 780 మార్క్స్ తెచ్చుకోవాలి. బట్ అతను ఆల్రెడీ ఎన్ని మార్కులు తెచ్చాడు అంటే 728 మార్క్స్ తెచ్చాడు. ఈ 728 మార్క్స్ వచ్చినప్పటికీ ఎంత పర్సెంటేజ్ తో ఫెయిల్ అయ్యాడంటే 5% తో ఫెయిల్ అయ్యాడు. అంటే డిఫరెన్స్ ఎంత పర్సెంట్ ఉందంటే పాస్ కు ఫెయిల్ అయిన దానికి పాస్ కావడానికి డిఫరెన్స్ ఎంత ఉందంటే 5% ఉందన్నమాట. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకు 5% వస్తుంది అన్నమాట.
అంటే 5% ఈజ్ ఈక్వల్ టు అంటే 5% వాల్యూ ఎంత అవుతుందంటే 780 నుంచి 728 తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 10/8 పోతే 2 వస్తుంది. తర్వాత 7లో 2 పోతే 5 వస్తుంది అనమాట. అంటే 5% మార్క్స్ వచ్చేసి 52 అవుతుంది. 52 అయినప్పుడు మాక్సిమం మార్క్స్ అంటే గరిష్ట మార్కులు గరిష్టం అన్నప్పుడు ఎంత పర్సెంట్ వేసుకోవాలంటే 100% వేసుకోవాలి. 5% 52 మార్క్స్ అయితే 100% హౌ మెనీ మార్క్స్ అంటారు మనం. సో 100 ఇంటూ 52 డివైడెడ్ బై 5 క్రాస్ మల్టిప్లై చేస్తే 5 1s 5 20s. సో 20 ఇంటూ 52 52 2s చేస్తే 104 పక్క 0 యాడ్ చేస్తే 1040. అంటే ఆ ఎగ్జామ్లో గరిష్టంగా ఎన్ని మార్కులకి ఎగ్జామ్ పెట్టారు అంటే 1040 మార్కులకి ఎగ్జామ్ పెట్టారన్నమాట. ఇక్కడ 1040 అంటే 1040 అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫోర్త్ ఆప్షన్ లో కనిపిస్తుంది. సో ఇచ్చిన క్వశ్చన్ కు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో సపోజ్ టు సక్సెసివ్ ఇంక్రీజెస్ ఆఫ్ 30% ఈచ్ ఈస్ ఈక్వాలెంట్ టు సింగిల్ ఇంక్రీజ్ ఆఫ్ 5%. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సో వరుసగా 30% పెంచితే ఆ వచ్చినదే 5% కి సమానం అనుకున్నది. అండ్ 2 successive decreases of 30% ఈచ్ ఈస్ ఈక్వాలెంట్ టు ఏ సింగిల్ డిక్రీజ్ ఆఫ్ Z%. అంటే వరుసగా 30% కనుక డిక్రీజ్ అయినట్లయితే ఆ వచ్చే వాల్యూవే Z% ఈక్వల్ అంటున్నాను. అప్రాక్సిమేట్లీ బై వాట్ పర్సెంటేజ్ Y మోర్ దాన్ Z అంటే Y అనేది Z కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది. సో తెలుగులో చూసినట్లయితే ఒక్కొక్కటి 30% చొప్పున 2 వరుస పెరుగుదలలు Y% యొక్క ఒకే పెరుగుదలకు సమానం. అంటే Y% లో ఇంక్రిమెంట్ అనేది ఈ 30% 2 సార్లు పెంచాలంట. అదేవిధంగా Z% యొక్క తరుగుదల అనేది ఈ 30% వరుసగా 2 సార్లు తగ్గించాలన్నమాట. ముందు మనం ఏం చేద్దామంటే 30% వాల్యూ కనుక్కుందాం. 30% అంటే 30/100. 30/100 అన్నప్పుడు 3/10. సో ఇక్కడ ఫస్ట్ కేసు చూసినట్లయితే పెరుగుదల అన్నారు. పెరుగుదల అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్ వేసుకోవాలన్నమాట. అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే 10:30. అట్లా 2 టైమ్స్ అన్నాడు కాబట్టి 10:30. 10:30. 10 10s 100, 13 13s 169. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 69% పెరిగింది అనమాట. ఇది వైగా తీసుకోవాలి. అంటే Y ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్ అంటే 69%. ఆ తర్వాత ఇదే సిస్టంలో 30% లో తరుగుదల అన్నమాట 30/100. 30/100 అంటే 3/10. తరుగుదల అన్నప్పుడు మైనస్ వేసుకోవాలన్నమాట. సో ఇంక్రీజ్ అన్నప్పుడు ప్లస్ వేసుకోవాలి, డిక్రీజ్ అన్నప్పుడు మైనస్ వేసుకోవాలి. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 10 - 3. 10 - 3 అంటే 7. 10:7. 2 సక్సెసివ్ అన్నాడు కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి. అప్పుడు 10 10s 100, 7 7s 49. 100లో 49 డిఫరెన్స్ ఎంత ఉందంటే 51 ఉందన్నమాట. ఇది జెడ్గా తీసుకోవాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 51. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే దాదాపు ఎంత శాతము వై ఉన్నది జెడ్ కంటే ఎక్కువ. అంటే వై ఈస్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ జెడ్ అంటున్నాడు. అంటే పర్సెంటేజ్ అడుగుతున్నాడు. మరి వై కు జెడ్ కు డిఫరెన్స్ ఎంత ఉందంటే 69 - 51. ఇది వై 69 ఉంటే జెడ్ 51 ఉంది. జెడ్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి జెడ్ వాల్యూ 51. పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. సో దీని వాల్యూవే మనం రిక్వైర్డ్ కావాల్సిన వాల్యూ వస్తుంది అనమాట. సో 69 వచ్చి 51 సబ్స్ట్రాక్షన్ చేస్తే సో 18 వస్తుంది అనమాట. 18/51 ఇంటూ 100. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనము 3తో చూసినట్లయితే 3 6 అవుతుంది. తర్వాత 3 17 అవుతుంది. 3 17 పోతుంది. ఆ తర్వాత మనకు 100 × 6 అంటే 600/17 చేసుకోవాలి. 17 అంటే అప్రాక్సిమేట్ వాల్యూ చూసినట్లయితే 17 600 మరి 17 3s 51. 600లో 51 పోతే 9. తర్వాత 0 0 17 5s అంటే 35 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్ వస్తుంది. కాబట్టి మనకు 35% అనేది అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఇక్కడ
అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ ఎక్కడ వస్తుందంటే మనకు ఇక్కడ చూసుకోవాలి. అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కాబట్టి 35% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ కు 35% ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ claims that he selling onion at rupees 36 per kg which cost him to 40 per kg. ఇక్కడ ఏం లేదు, రమేష్ అనే ఒక వీధి వ్యాపారస్తుడు. సో ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు. సో ఉల్లిగడ్డలను కేజీ 36 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు మరియు తను కొనేటప్పుడు కేజీ 40 రూపాయలు పెట్టి కొంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఉంది, అంటే కొన్న ధర వచ్చేసి 40 రూపాయలు ఉంది. సో అమ్మిన ధర వచ్చేసి 36 రూపాయలు. అయితే సో బట్ అయినప్పటికీ ఈ గివ్స్ 80 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. ఇక్కడ ఒక రాసి పెట్టాడు. సో కేజీ 1000 గ్రామ్స్ ఇవ్వకుండా 800 గ్రామ్స్ ఇస్తున్నాడు, అంటే 200 గ్రామ్స్ తన వైపు గెయిన్ చేసుకుంటున్నాడు. అయితే ఫైండ్ ద రమేష్ పర్సంటేజ్ గెయిన్ ఆర్ లాస్, అంటే రమేష్ ఎంత శాతం నష్టము లేదా లాభము పొందాడు అంటున్నాడు. సో ఇక్కడ మనము సిపి మెథడ్ వేసుకోవచ్చు ఈజీగా. సిపి అన్నప్పుడు 40:36 అన్నప్పుడు మనం 4 టేబుల్తో పోతుంది, 4 10తో పోతుంది, 4 9తో పోతుంది, అంటే 10:9 వస్తుంది. మరి సెకండ్ టైంలో సో 1000 ఇవ్వకుండా 800 ఇస్తున్నారు, 800:1000, 800:1000. మనం చూసినట్లయితే 2020 అంటే 1000 ప్లేస్లో 800 ఇస్తున్నాడు అన్నమాట. సో మనకి ఇక్కడ 10 కూడా ఏమైందంటే క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ 1 ఉంటుంది. సో 1 8 8, 9 1 9, అంటే 8:9. అంటే సిపి వచ్చేసి 8 ఉంది, ఎస్పి వచ్చేసి 9 ఉంది, అంటే ప్రాఫిట్ ఎంత ఉందంటే 1 ఉంది. సో ఎస్పి 9, సిపి 8, 9 - 8 అంటే 1 ఉంది. ప్రాఫిట్ 1 ఉంది కాబట్టి అడిగింది ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి, లాభ శాతంకి అడిగాడు కాబట్టి లాభము బై సిపి అంటే కొన్న వేల 8 × 1 4 టేబుల్తో చూస్తే 4 2s పోతుంది, తర్వాత 4 25s పోతుంది. 25లో ఆఫ్ చేస్తే 12.25% ప్రాఫిట్ వస్తుంది అనమాట. అంటే అతనికి లాభం ఎంత వస్తుంది అంటే 25/2 12.5 తీసుకోవాలి. సో 25/2 అంటే 12.5% అనేది ప్రాఫిట్ వస్తుంది. 12.25 కాదండి, 12.5, 25లో సగం. సో 12.5 గెయిన్ అనేది ఎక్కడ ఉందో చూడాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే 13.5 కాదు, సో 13.5 లాస్ కాదు, 12.5 లాస్ కాదు, ఇక్కడ ఉందండి గెయిన్ వచ్చేసి 12.5% ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్ కు 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో అరవ్ 10,000 రూపాయల గడియారాన్ని కలిగి ఉన్నాడు. అరవ్ బోన్స్ వాచ్ వర్త్ ఆఫ్ రూపీస్ 10,000. అంటే అరవ్ యొక్క తన చేతిలో ఉన్నటువంటి గడియారం యొక్క వాల్యూ 10,000 ఉంది. అయితే అతడు దానిని 15% లాభంతో భవిన్కు అమ్మాడు. అంటే ఈ సోల్డ్ టు ద భవిన్ విత్ 15% ప్రాఫిట్. అంటే 15% ప్రాఫిట్ తో 2% అమ్మాడు అనమాట. కొద్ది రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ సమ్ టైం భవిన్ 15% నష్టంతో అరవ్కి అమ్మాడు. అంటే తిరిగి ఎక్కడ పోయింది, మన ఫస్ట్ పర్సన్ దగ్గరికి వచ్చింది అనమాట. అయితే అరవ్ పొందిన లాభము లేదా నష్ట శాతము ఎంత అంటే ఫస్ట్ ఏ నుంచి బికి పోయింది, రిటర్న్ మళ్ళీ బి నుంచి ఏకే వచ్చింది. అయితే ఆ ఏ అనే పర్సన్ లాభం పొందాడా నష్టం పొందాడా, అంటే ఈ గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటున్నాను. సో ఫస్ట్ మనకు గడియారం ఎవరి దగ్గర ఉందంటే అరవ్ దగ్గర ఉంది. దాని కాస్ట్ ఎంత అంటే 10,000. దాన్ని ఏం చేసినాడంటే 15% ప్రాఫిట్ తో అమ్మాడు. అంటే 10,000లో 15% చూసుకున్నట్లయితే పర్సెంట్ కు 2 zeros క్యాన్సల్ అవుతుంది. 15 × 100 అంటే 1500 ప్రాఫిట్ వచ్చింది. 1500 ప్రాఫిట్ వస్తే 10,000 కు 1500 ప్రాఫిట్ యాడ్ చేస్తే మనకు 11,500 సోల్డ్ చేసి 11,500 ఎవరికి సోల్డ్ చేసినాడు అంటే భవిన్ సోల్డ్ చేసినాడు. ఈ భవిన్ ఏం చేస్తున్నాడు అంటే ఈ 11,500 పైన 15% లాస్ తో అమ్ముతున్నాడు. ఎవరికి అరవకే అమ్ముతున్నాడు. అంటే 11,500లో 15% అమ్ముకోవాలి. బట్ ఇది వచ్చేసి
ప్రాఫిట్ కాబట్టి ప్లస్ చేస్తున్నాం, ఇది వచ్చేసి లాస్ కాబట్టి ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం. అంటే 11,500 కు 15% క్యాలిక్యులేట్ చేయాలి. 11,500 కు 15% క్యాలిక్యులేట్ చేయాలి. పర్సెంట్ కు జీరోస్ క్యాన్సల్ అయితే 1150 ఇంటూ 15 ఇంటూ 15. 15 5s are 75, 15 1s are 15 plus 7 22, 15 1s are 15 plus 2 17. సో 1725 రూపీస్ లాస్ అయి ఉంటాడు. సో లాస్ ఎంత వచ్చిందంటే ఇక్కడ ఆయన పొందిన లాస్ ఎంత అంటే ఎవరు నవీన్ పొందిన లాస్ ఎంత అంటే 1725 రూపీస్. మరి తాను ఎంత పెట్టుకున్నాడంటే 11,500 లో 725 లాస్ వచ్చిందన్నమాట. అప్పుడు మనము 11,500 లో వచ్చి 1725 తీసేస్తే అంత కంప్లీట్ అన్నమాట. లాస్ వచ్చిందంటే 725 వచ్చింది. 11,500 లోంచి 725 సబ్స్ట్రాక్షన్ చేస్తే 10 లో 5 పోతే 5, 9 లో 2 పోతే 7, 14 లో 7 పోతే 7, సో 10 లో 1 పోతే 9. 9,775 రూపీస్ సోల్డ్ చేసింటాడు అన్నమాట. 9,775 రూపీస్ సోల్డ్ చేసింటాడు ఎవరికి అరవై. మరి ఇక్కడ 11,500 లో వచ్చి మనం ఏం చేయాలంటే 11,500 ప్రాఫిట్ రావాలి అంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 11,500 లో వచ్చి 9,775 సబ్స్ట్రాక్షన్ చేయాలి. 75 సబ్స్ట్రాక్షన్ చేస్తే సో 11,500 11,500 సో 9,775 సబ్స్ట్రాక్షన్ చేస్తే 10 లో 5 పోతే 5, 9 లో 7 పోతే 2, 14 లో 7 పోతే 7, తర్వాత 10 లో 9 పోతే 1. తన ప్రాఫిట్ ఎంత ఉందంటే 7025 ప్రాఫిట్ ఉంటుంది. అడిగింది ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ కు ఫార్ములా ప్రాఫిట్ బై 725 బై సిపి. సిపి అంటే 10,000 ఇంటూ 100 ఇంటూ 100. 2 zeros క్యాన్సల్ అయితే 1725 బై 100 అంటే మనకు ఎంత వస్తుందంటే 17.25% ప్రాఫిట్ వస్తుంది. మరి 17.25 ప్రాఫిట్ పర్సెంట్ ఎన్నో ఆప్షన్లో కనిపిస్తుంది అంటే మనకు ఫస్ట్ కాదు ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్లో లాస్ ఉంది, రాంగ్ ఆన్సర్. మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 17.25% అనే ఆప్షన్ ఎన్నో ఆప్షన్ ఉందంటే ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సో 5,000 రూపాయలకు 2 భాగాలుగా విభజించి అంటే 5,000 డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో మొదటి భాగాన్ని 4% అంటే ఫస్ట్ పార్ట్ను 4%, రెండో భాగాన్ని 5% అంటే సెకండ్ పార్ట్ను 5% వడ్డీ రేటుకి ఇస్తే రెండింటి పైన వచ్చిన వడ్డీ 222 రూపాయలు. అంటే టోటల్ 2 పార్ట్స్ పైన కలిపి వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 223 రూపీస్ వచ్చింది అనమాట. అయితే 4% వడ్డీకి ఎంత డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. 2 పార్ట్స్ ఇచ్చాడు, ఫస్ట్ పార్ట్ ఇచ్చాడు, 2 పార్ట్ ఇచ్చాడు, టోటల్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. మరి 5,000 లో ఫస్ట్ పార్ట్ ఎంత అంటే 4% కట్టాలని తీసుకుంటే 5,000 లో 4%. సో 5,000 లో 4% వేసుకుంటే 2 zeros క్యాన్సల్ అయితే 54 200 వస్తుంది. మరి సెకండ్ పార్ట్ 5,000 లో 5%, 5,000 లో 5% వేసుకుంటే సో 55 250 వస్తుంది. ఓవరాల్ గా టోటల్ ఎంత వచ్చిందంటే 223 వచ్చింది. మనం అలిగేషన్ మెథడ్ కనుక చూసుకున్నట్లయితే సో 200 లో 223 మైనస్ 200 చేస్తే 23 వస్తుంది. 250 మైనస్ 223 చేస్తే 27 వస్తుంది. అంటే 27 పార్ట్స్ ఫస్ట్, 23 పార్ట్స్ సెకండ్. టోటల్ యాడ్ చేస్తే 27 ఒక 23 50 పార్ట్స్ అవుతుంది. అంటే 50 పార్ట్స్ అమౌంటే టోటల్ అమౌంట్ ఎంత అంటే 5,000 అవుతుంది. అయితే 4% అంటే ఫస్ట్ పార్ట్. 4% ఎన్ని పార్ట్స్ ఇచ్చారంటే 27 పార్ట్స్ ఇచ్చారు. మరి 0 క్యాన్సల్ అవుతే 5 1s 5 100s. 27 into 100 చేస్తే
2700. అంటే ఫస్ట్ పార్ట్ ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ ఇచ్చింటాడంటే 2700. అదే సెకండ్ పార్ట్ అన్నప్పుడు 2300. మనకు అడిగింది ఫస్ట్ పార్ట్ కాబట్టి 4% కాబట్టి 2700 అనే ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో అడిగిన క్వశ్చన్ కు 2700 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో రాచలు 10,000 రూపాయలకు 10% సరళ వడ్డీగా అప్పు తీసుకుంది. అంటే ఏం చెప్తున్నా అంటే ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 ఉంది, ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% తీసుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత 3,000, రెండో సంవత్సరం తర్వాత 2,800. ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ 3,000 రూపీస్, ఆఫ్టర్ ఇయర్ 2 2,800 రూపీస్ అండ్ ద రిమైనింగ్ అమౌంట్ డ్యూ ఆఫ్టర్ ఇయర్ 3. అంటే ఆ 2 సార్లు డబ్బులు కట్టంగా, అంటే ఒకసారి 3,000 రూపాయలు, ఒకసారి 2,800 రూపాయలు కట్టంగా మిగిలిన డబ్బును 3వ సంవత్సరం చెల్లించింది. అంటే థర్డ్ ఇయర్ లో పే చేసింది. మిగిలిన బ్యాలెన్స్ పై వడ్డీ విధించబడితే, అంటే రిమైనింగ్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ చేసుకుంటా పోతే, టోటల్ 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ తర్వాత 3,000 పే చేసినావు కాబట్టి ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన టోటల్ అమౌంట్ లోంచి 3,000 సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన ప్రిన్సిపల్ కు మళ్ళా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి మన 2,800 సబ్స్ట్రాక్షన్ చేసి ఆ వచ్చిన ప్రిన్సిపల్ కు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి లాస్ట్ కంత్ గా పే చేయాలి. అంటే మనం ఫస్ట్ 1 ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ కు టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ కు టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే క్యాలిక్యులేట్ చేద్దాం. A1 అంటే ఫస్ట్ ఇయర్. సో ఎంత % ఇచ్చాడు? 10% ఇచ్చాడు. అంటే 100% ప్రిన్సిపల్ అనుకుంటే 110% టోటల్ అవుతుంది. అంటే 10,000 పైన మనం ఏం చేయాలంటే 110% కనుక్కుంటే టోటల్ వాల్యూ వస్తుంది 10,000 పైన. సో 0 క్యాన్సిల్ చేసుకుంటే 0 క్యాన్సిల్ చేసుకుంటే 11 1s 11 3 zeros అంటే 11,000 టోటల్ అమౌంట్ అయింది. అంటే 10,000 కి 1,000 ఇంట్రెస్ట్ అయిందని అర్థం. ఈ 11,000 లో ఫస్ట్ ఎంత పే చేశాడంటే 3,000 పే చేశాడు. మరి 11,000 లో 3,000 పే చేస్తే నెక్స్ట్ ఇయర్ ఎన్ని థౌసండ్స్ ఉంటుందంటే 8,000 ఉండాలి. అంటే 8,000 ఇస్ ద ప్రిన్సిపల్ అవుతుంది సెకండ్ ఇయర్ లో. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే 8,000 అవుతుంది. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాడు. ఇప్పుడు మళ్ళా సెకండ్ ఇయర్ లో టోటల్ అమౌంట్ కనుక్కుంటాం. ఇప్పుడు 10,000 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయకూడదు, 8,000 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 8,000 మీద 10% అంటే 110/100. ఎందుకంటే 3,000 ఆల్రెడీ పే చేశారు కాబట్టి. సో 0 క్యాన్సల్ 11 8 జా 88 8,800 రూపీస్ టోటల్ అమౌంట్ అవుతుంది. 8,800 రూపీస్ లో మన 2,800 పే చేశారు. మైనస్ చేయాలి. 8,800 లో 2,800 పోతే మనకు ఎంత మిగులుతుందంటే 6,000 రూపీస్ బ్యాలెన్స్ వస్తుంది. ఏది? థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ అన్నమాట. సో ఇప్పుడు పే ఎంత వస్తుందంటే 6,000 వస్తుంది. దీనికి థర్డ్ ఇయర్ లో మొత్తం పే చేయాలి. థర్డ్ ఇయర్ లో మొత్తం పే చేయాలి కాబట్టి ఇప్పుడు థర్డ్ ఇయర్ 6,000 పైన మళ్ళా 10% ఇంట్రెస్ట్. 10% ఇంట్రెస్ట్ అన్నప్పుడు 100 క్యారెక్ట్ చేస్తే 110% అది టోటల్ అమౌంట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 110/100 అన్నప్పుడు 0 క్యాన్సిల్ చేసుకుంటే 11 6 ఎంత అవుతుందంటే 66 అవుతుంది. సో టోటల్ అమౌంట్ అతను థర్డ్ ఇయర్ లో ఎంత పే చేయాలంటే 6,600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మరి 6,600 రూపీస్ ఎన్నో ఆప్షన్ లో ఉందంటే మనకు సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్ కు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ పే చేసిన అమౌంట్ ను సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ రావాలి. సో 11,000 లో 3,000 పోతే 8,000 ఉంటుంది. ఆ 8,000 కు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే మొత్తం 8,800 అవుతుంది. దాంట్లో 2,800 పోతే 6,000 మిగులుతుంది. ఆ 6,000 ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే 6,600 థర్డ్ ఇయర్ లో అతను పే చేయాల్సినటువంటి అమౌంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో the difference between a simple interest and a compound interest compounded annually and a sum of money for 2 years at 6% per annum is ₹78. ఇక్కడ మనం గమనించాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య 2 ఇయర్స్ అయినటువంటి
డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట ఇంట్రెస్ట్ లో. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సింపుల్ ఇంట్రెస్ట్ కు 2 years అయిపోయిన తర్వాత రేట్ ఆఫ్ 6% ప్రకారం క్యాలిక్యులేట్ చేసిందంటే 78 రూపీస్ వచ్చిందంట. సో ద సమ్ అంటున్నాడు, అంటే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చామో అంటున్నాడు. మనకు సమ్ చూసుకున్నట్లయితే టీ వాల్యూ 2 years ఇచ్చాడు, మరి డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు సిఐ మైనస్ ఎస్ఐ. సిఐ మైనస్ ఎస్ఐ ఎంత ఇచ్చాడంటే 78 రూపీస్ ఇచ్చాడు. అడుగుతున్న క్వశ్చన్ ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనం ఫార్ములాతో కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ ఫార్ములా ఏం వాడుకోవచ్చు అంటే 2 years అన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో సిఐ మైనస్ ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా వాడుకోవచ్చు. దిస్ ఫార్ములా ఈస్ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ 2 years అన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. సిఐ మైనస్ ఎస్ఐ ఎంత ఉందంటే 78. సో పి అంటే మనకు తెలియదు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 6% ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6% ఇచ్చాడు. సో 6/100 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 2 3s పోతుంది, 2 50s పోతుంది. అప్పుడు 2 అమ్ముల 2 ఆడుంది. 78 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 50 స్క్వేర్ అంటే 2500. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే సో 9p అవుతుంది. అప్పుడు 9p ఈజ్ ఈక్వల్ టు సో 2500 ఇంటూ 78. p కావాలి కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 2500 ఇంటూ 78/9. కాన్సల్టేషన్ చేసుకోవాలి. మనము 3 3s తీసుకోవచ్చు. 3 3s 9, తర్వాత 3 2s 6, సో 3 6 18. అంటే 2500 ఇంటూ 26/3. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనం క్యాలిక్యులేట్ అంటే ఫస్ట్ 26 ఇంటూ 25 చేద్దాం. 26 ఇంటూ 25 చేద్దాం. 25 6 150, 25 2 50, ఒక 15 65 zeros, 2 zeros అంటే 65,000 అవుతుంది. సో 65,000 డివైడెడ్ బై 3. మనం 3 క్యాన్సిలేషన్ చేసినట్లయితే 3 1s 3 2 6, మళ్ళా 3 1s 3, తర్వాత 2 మిగిలి ఉంటుంది 20, 3 6 18, మరి 2 మిగిలి ఉంటుంది 20, 3 6 18, మరి 2 మిగిలి ఉంటుంది 3 6 20, 2 మిగిలి ఉంటుంది 21,666.6666 వస్తుంది. సో దీన్ని అప్రాక్సిమేట్ వాల్యూ కనుక మనం తీసుకున్నట్లయితే 21,666. సో 21,666 వాల్యూ ఎక్కడ ఉందంటే మనకు ఆప్షన్ 2లో ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్ కు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో an alloy contains the metals A, B and C. ఒక alloy లో మెటల్స్ ఉన్నాయంట, 3 మెటల్స్ ఉన్నాయంట. ఆ 3 మెటల్స్ ఎలా ఉన్నాయంటే A, B and C అనే 3 మెటల్స్ ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 2:3:1 ఉన్నాయన్నమాట. సో అలా అంటే లోహాలండి. ఒక మిశ్రమంలో లోహాలు ఎలా ఉన్నాయంటే అంటే 3 లోహాలు ఉన్నాయి. ABC అనే 3 లోహాలు ఉన్నాయి. 2:3:1 రేషియోలో ఉన్నాయి. మరొక మిశ్రమంలో BCD, ఇది వచ్చేసి ABC, ఇది వచ్చేసి BCD. అంటే ఈ BCDలో అనగా ఇంకొక మిశ్రమంలో ఏ రేషియోలో ఉన్నాయంటే 5:4:3 ఉన్నాయి. ఇఫ్ ఈక్వల్ రేట్స్ ఆఫ్ బోత్ alloys ఆర్ మిక్స్డ్ టుగెదర్. అంటే ఏం చెప్తున్నానంటే మొదటిది రెండవది, అంటే మొదటి మిశ్రమము రెండవ మిశ్రమం కూడా ఈక్వల్ రేట్స్ లో ఉన్నాయి, అంటే సమాన బరువు ఉన్నాయి. ఈ సమాన బరువు ఉన్న 2 మిశ్రమాలను కలిపి 3వ మిశ్రమాన్ని తయారు చేశారు. అంటే ఫస్ట్ది సెకండ్ది 2 కలిపితే థర్డ్ వచ్చిందన్నమాట. ఆ 3వ మిశ్రమం తయారు చేస్తే ఆ కొత్త మిశ్రమంలో బి లోహం యొక్క భాగం ఎంత, వాట్ పార్ట్ ఆఫ్ ద బి alloy అంటున్నారు. క్లియర్ గా ఇచ్చాడు. సో దెన్ హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద మెటల్ బి ఈస్ ఇన్ న్యూ alloy. అంటే బి అనే లోహం ఎంత పార్ట్ లో ఉంది అంటున్నాను. మనం చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ తీసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ మిశ్రమం తీసుకున్నట్లయితే ఏ రేంజ్ లో రేషియోస్ ఉన్నాయంటే రేషియోస్ 2:3:1 ఉన్నాయి. ఇది వచ్చేసి A:B:C అన్నమాట. సో సెకండ్ లో వచ్చేసి B:C:D అన్నమాట. B:C:D ఎలా ఉన్నాయంటే
5:4:3. ఇప్పుడు మనం గమనించాల్సింది రెండు కూడా ఈక్వల్ వెయిట్స్ లో ఉన్నాయి. రెండు కూడా ఎలా ఉన్నాయంటే సమాన బరువులో ఉన్నాయి. సమాన బరువులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ టోటల్ కలుపుకుంటే అంటే 3 పార్ట్స్ కలుపుకుంటే 2 + 3 5 + 1 6 6 5 + 4 9 + 3 12 అంటే 6 12 దీనికి ఎల్సిఎం తీసుకుంటే 6 12 ఎల్సిఎం తీసుకుంటే మనకి 6 12 ఎల్సిఎం ఏమవుతుందంటే 12 అవుతుంది. అంటే 12 kgs తీసుకొచ్చాము. ఒక్కొక్కటి ఎంత తీసుకోవచ్చు అంటే ఫస్ట్ అల్లాయ్ 12 kgs ఉంటుంది. ఈక్వల్ వెయిట్ అన్నాడు కాబట్టి సెకండ్ అల్లాయ్ కూడా 12 kgs ఉంటాయి. అంటే ఇప్పుడు అల్లాయ్ 1 వచ్చేసి 12 kgs. అదేవిధంగా అల్లాయ్ 2 వచ్చేసి కూడా మనకు 12 kgs తీసుకోవాలి. ఎందుకంటే ఈక్వల్ వెయిట్ లో ఉండాలి కాబట్టి 12 kgs తీసుకున్నాం అనమాట. ఇవి కలిపితే 6 వస్తాయి, ఇవి కలిపితే 12 వస్తాయి. 6 12 లీస్ట్ తీసుకుంటే అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుంటే 12 వస్తుంది అనమాట. అంటే ఈ టోటల్ మిక్స్ చేసినాం కాబట్టి 12 + 12 టోటల్ మిక్సింగ్ లో అంటే థర్డ్ అల్లాయ్ అంటే థర్డ్ అల్లాయ్ ఎంత వెయిట్ ఉంటుంది అంటే ఇప్పుడు 24 kgs ఉంటుంది అనమాట థర్డ్ అల్లాయ్ వచ్చేసి. సో ఇక్కడ మనము గమనించినట్లయితే మరి 12 అన్నప్పుడు 2 3 5 + 1 6 పార్ట్స్ 12 అయినప్పుడు 6 పార్ట్స్ 12 అయినప్పుడు 1 పార్ట్ వచ్చేసి 2 అవుతుంది. 1 పార్ట్ 2 అయినప్పుడు 2 2s are 4 అంటే ఏ వచ్చేసి 4 ఉంటుంది. తర్వాత 2 3s are 6 బి వచ్చేసి 6 ఉంటుంది. తర్వాత 2 1s are 2 సి వచ్చేసి 2 ఉంటుంది. అదే ఇది అల్లాయ్ 1 లో 4 6 2 ఉంటుంది అన్నమాట. సో ఏ వచ్చేసి 4 బి వచ్చేసి 6 సి వచ్చేసి 2. అల్లాయ్ 2 లో చూసినట్లయితే 5 + 4 9 + 3 12 అంటే 12 పార్ట్స్ వచ్చేసి 12 పార్ట్స్ వచ్చేసి 12 kgs తీసుకుంటే 1 పార్ట్ 1 వస్తుంది. అప్పుడు బి వచ్చేసి 1 5s are 5. ఆ తర్వాత సి వచ్చేసి 1 4s are 4. ఆ తర్వాత డి వచ్చేసి 1 3s are 3. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ సో బి యొక్క ఫ్రాక్షన్ అడిగారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది బి గురించి మనం తీసుకోవాల్సి. మరి బి ఎంత ఉంటుందంటే 5 + 6 11 5 + 6 11 టోటల్ ఏంటంటే 24. అంటే బి యొక్క లోహ భాగం ఎంత ఉంటుందో అంటే 11/24 ఉంటుంది. ఇక్కడ 6 ఇక్కడ 5 6 + 5 11 సో టోటల్ 24 11/24 రైట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ గివెన్ క్వశ్చన్. సో ఇచ్చిన క్వశ్చన్ కు ఫోర్త్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ పార్ట్నర్షిప్ నుంచి ఇచ్చారు. PQR and S అంటే 4 పార్ట్నర్స్ ఉన్నారు. ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే 4 వ్యక్తులు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. P కాంట్రిబ్యూట్స్ 1/3 ఆఫ్ ద క్యాపిటల్ అంటే మొత్తం క్యాపిటల్ లో P అనేవాడు 1/3 వంతు పెడుతున్నాడు. Q కాంట్రిబ్యూట్స్ 1/4 Q 1/4 పెడుతున్నాడు. R కాంట్రిబ్యూట్స్ 1/5 R 1/5 పెడుతున్నాడు. అండ్ S కాంట్రిబ్యూట్స్ ద రెస్ట్ మీన్స్ ఇక్కడ మిగిలిన మొత్తాన్ని కూడా అంటే దీనిలో 3 పెట్టాలన్నా అంటే PQR 3 మెంబర్స్ పెట్టంగా ఇన్వెస్ట్మెంట్ చేయంగా రిమైనింగ్ అంతా కూడా ఎస్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ ఎస్ వెన్ ద ప్రాఫిట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ ₹6,000 అంటే ఒక ఇయర్ తర్వాత 6,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్లయితే అందులో ఎస్ అనే షేర్ ఎంత ఉంది అంటున్నాడు. అంటే ఎస్ అనే వ్యక్తి యొక్క షేర్ ఎంత ఉంది అంటున్నాడు. మనం చూడాల్సింది ప్రాఫిట్ కు ఫార్ములా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో లాభము ఇస్ ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ సమయం. ముందు మనము ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కుందాం. 1 year ఇచ్చాడు కాబట్టి ఇయర్ రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనము ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చాడు. P వచ్చేసి 1/3 ఇచ్చాడు. తర్వాత Q వచ్చేసి 1/4 ఇచ్చాడు. R వచ్చేసి 1/5 3 4 5 ఎల్సిఎం తీసుకుందాం. 3 4 5 గా ఎల్సిఎం తీసుకుంటే మనకు 3 4 5 ఎల్సిఎం 3 4 12 12 5 60 అంటే టోటల్ ఎంత ఉంటుందంటే 60 పార్ట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అన్నమాట. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 60 పార్ట్స్ ఉంటుంది. అందులో P గురించి రాద్దాం. సో P is to Q is to R is to S.
P is to Q is to R is to S. That is equal to, so 60లో 1/3 P పెడుతున్నాడు. 60లో 1/3 అంటే 3 1 జా 3 20 జా అంటే P వచ్చేసి 20 పార్ట్స్ పెడుతున్నాడు. మరి Q వచ్చేసి 60లో 1/4 పెడుతున్నాడు. 1/4 అంటే 4 1 జా 4 15 జా 15 పార్ట్స్ వచ్చేసి Q పెడుతున్నాడు. సో R వచ్చేసి 60లో 1/5 పెడుతున్నాడు. 5 1 జా 5 12. సో వీరు మొత్తం యాడ్ చేస్తే 20 ఒక 15 35 ఒక 12 47. సో టోటల్ 60. 60లో 47 పోతే మనకు 13 పార్ట్స్ అన్నమాట. 47 పోతే 13 పార్ట్స్ ఎవరు పెట్టింటాడు అంటే ఎస్ పెట్టింటాడు. సో ఇప్పుడు మనము P is to Q is to R is to S రాసుకుంటే, అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ రాసుకుంటే P వచ్చేసి 20, Q వచ్చేసి 15, సో R వచ్చేసి 12, S వచ్చేసి 13. S వచ్చేసి 13. ఇప్పుడు మనకు టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందంటే 6000 ఉంది. టోటల్ ప్రాఫిట్ అన్నప్పుడు సో 20 35 ఒక 35 25 60 అంటే 60 పార్ట్స్ వచ్చేసి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 6000 ఉంది. సో 60 పార్ట్స్ 6000 అయినప్పుడు సో 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 6 1 జా 6 100 జా 1 పార్ట్ వచ్చేసి 100 అవుతుంది. 1 పార్ట్ 100 అవుతుంది. మనకు అడిగింది ఎస్ పొందిన లాభం అన్నాడు, ప్రాఫిట్ ఆఫ్ ఎస్ అన్నాడు, షేర్ ఆఫ్ ఎస్ అన్నాడు, ప్రాఫిట్ లో ఎస్ షేర్ అన్నాడు. ఎస్ కు 13 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 13 into 100 ఎంత అవుతుందంటే 1300 రూపీస్ అవుతుంది. అంటే ఎస్ యొక్క షేర్ ప్రాఫిట్ లో ఎంత ఉంటుందంటే 1300 రూపీస్ ఉంటుంది. ఆ 1300 అనేది మనకు ఎన్నో ఆప్షన్ లో ఉందంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, సో A, B and C jointly started a business in which A invested rupees 7,000 for 12 months, B invested rupees 8,000 for 10 months. అంటే A అనేవాడు 7,000 రూపాయలు 12 months పెట్టాడు, B అనేవాడు 8,000 రూపాయలు 10 months పెట్టాడు, C అనేవాడు 12,000 rupees for 6 months పెట్టాడు. A is the working member for which he received 20% of the profits as his remuneration. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఏ అనేవాడు పనిచేసే భాగస్వామి కాబట్టి పని చేసినందుకు జీతంగా లాభంలో 20% తీసుకుంటున్నాడు. అయితే ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 1 year వాస్ రూపీస్ 14,750. అంటే 1 year తర్వాత వాళ్ళకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంత ఉందంటే 14,750 ఉంటే అందులో షీ షేర్ ఎంత అంటున్నాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి అంటున్నాడు. సో మనం చూసినట్లయితే ఫస్ట్ సేమ్ ఫార్ములా, ప్రాఫిట్ ఫార్ములా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ముందు ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కుందాము. సో ఇక్కడ మంత్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ ఇక్కడ ఏ ఉన్నాడు, ఆ తర్వాత బి ఉన్నాడు, ఆ తర్వాత సి ఉన్నాడు. ఏ వచ్చేసి 7,000 అంటే 7 పార్ట్స్ 12 మంత్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత బి వచ్చేసి 8 పార్ట్స్ సో అంటే 8,000 ఫర్ 10 మంత్స్ పెట్టాడు అంటే ఇంటూ 10. సి వచ్చేసి 12,000 అంటే 12 పార్ట్స్ ఇంటూ 6 మంత్స్ పెట్టాడు. ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే సో 2తో పోతుంది ఫస్ట్, లేదా 4తో కూడా ట్రై చేసుకోవచ్చు. 4 3s పోయింది, తర్వాత 4 2s పోయింది, తర్వాత 4 3s పోయింది. అప్పుడు 7 3s 21, 2 10s 20, 3 6s 18. ఇవి వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి టోటల్ ప్రాఫిట్ లో 20% అమౌంట్ ఆయన శాలరీగా తీసుకుంటున్నాడు. రెమ్యూనరేషన్ అంటే శాలరీ అంటే సో 14,750లో 20% మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 14,750లో 20% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి 2 zeros క్యాన్సల్ అయితే 14,750 డబల్ చేస్తే 2 5s 10, 2 7s 14 plus 1 15, 2 4s 8 plus 1 9. సో 2,950 రూపీస్ వచ్చేసి శాలరీ పోతుంది. ఎవరికి శాలరీ పోతుందంటే ఏకి శాలరీ పోతుంది. ఈ శాలరీ ఎక్కడి నుంచో ఇవ్వరు, లాభం వచ్చి ఇస్తారన్నమాట. అంటే టోటల్ ప్రాఫిట్ వచ్చి ఈ 2,950 రూపీస్ శాలరీ తీసేయాలి.
ఇప్పుడు టోటల్ ఎంత ఉందంటే 14,750 నుంచి 2,950 రూపీస్ సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు రిమైనింగ్ శాలరీలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పంచుకోవాలి. 0 0 ఆ తర్వాత 17లో 9 పోతే 8, ఆ తర్వాత 3లో 2 పోతే 1, ఆ తర్వాత 1. అంటే రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే 11,800 ఉంటుంది. సో టోటల్ ప్రాఫిట్స్ ఎన్ని వస్తాయంటే ఇక్కడ పార్ట్స్ వచ్చేసి 20 ఒక 20 40 41 41 ఒక 18 41 ఒక 18 అంటే 59 పార్ట్స్ వస్తుంది. 59 పార్ట్స్ అమౌంట్ వచ్చేసి 11,800 అవుతుంది. మరి 59 2s 118 కాబట్టి 1 పార్ట్ వచ్చేసి 200. 59 1s 59 2s. 1 పార్ట్ 200 అన్నప్పుడు షేర్ ఆఫ్ సి అన్నాడు కాబట్టి షేర్ ఆఫ్ సి అంటే సికి ఎన్ని భాగాలు ఉన్నాయంటే 18 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 18 2s 36 పక్కన 2 zeros. అంటే ప్రాఫిట్ లో సి షేర్ ఎంత ఉందంటే 3,600 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 20% శాలరీని టోటల్ ప్రాఫిట్ తోటి సబ్స్ట్రాక్షన్ చేసుకోవాలి. శాలరీస్ ఎంత వస్తుందంటే 2,950 ఏకి శాలరీ పోతుంది. రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత ఉందంటే 11,800 రూపీస్ ఉంటుంది. ఆ 11,800 రూపీస్ లో అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కాబట్టి సికు 18 పార్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ 18 పార్ట్స్ అమౌంట్ ఎంత అవుతుందంటే 3,600 అవుతుంది. మరి అడిగిన క్వశ్చన్ కు ఎన్నో ఆప్షన్ లో ఆన్సర్ ఉందంటే మనకు 4th ఆప్షన్ లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏజెస్ గురించి అడిగాడు. అమిత్ ఫాదర్ ఈస్ ఏజ్ 5 times యాజ్ మోర్ దాన్ అమిత్. అంటే ఇక్కడ అమిత్ కంటే అమిత్ వాళ్ళ నాన్న 5 times ఎక్కువగా ఉన్నాడన్న. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే కొడుకు తండ్రి కంటే 5 రెట్లు ఎక్కువగా ఉన్నాడు. ఆఫ్టర్ 6 years అంటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నమాట. ఒక 6 సంవత్సరాల తర్వాత he will be 3.5 times of Amit age. అంటే 6 సంవత్సరాల తర్వాత 3.5 times ఉన్నాడు ఎవరు ఫాదర్, ఎవరికంటే కొడుకు కంటే. ఆఫ్టర్ ఫర్దర్ 9 years అంటే ఇంకో 9 సంవత్సరాల తర్వాత హౌ మెనీ టైమ్స్ ఆఫ్ అమిత్ ఏజ్ he be. సో ఎన్ని రెట్లు ఉంటాడు తండ్రి అమిత్ వయస్సుకు ఎన్ని రెట్లు ఉంటాడో మరో 9 సంవత్సరాల తర్వాత. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు సన్ తర్వాత ఫాదర్. సో సన్ వచ్చేసి 1 పార్ట్స్ తీసుకుంటే ఫాదర్ వచ్చేసి 5 times మోర్ అంటే 5 + 1 ఉన్నప్పుడు ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య రేషియో ఎంత ఉంటుందంటే 1:6 ఉంటాడు. సో సన్ ఫస్ట్ 1 పార్ట్ అయితే ఫాదర్ 6 పార్ట్స్ అన్నాడు. ఇది వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్. తర్వాత 6 years ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ 6 years తర్వాత అంటే 6 సంవత్సరాల తర్వాత అమిత్ 3.5 times ఉన్నాడు. అంటే అమిత్ అంటే సన్ 1 parts ఉంటే ఆయన 3.5 ఉన్నాడు. మోర్ కాదు ఓన్లీ 3.5 times అంతే. సో అప్పుడు 3 2 6 + 1 7/2 1:7/2. సో క్రాస్ మల్టిప్లై చేసి సో రేషియో అనేది ఫ్రాక్షన్ లో ఉండకూడదు కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 2:7. అంటే అప్పుడు 6 years తర్వాత వాళ్ళ మధ్య రేషియో ఎంత ఉంటుంది అంటే 2:7 ఉంటుంది. ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 6 years అన్నాడు కాబట్టి 6 years తీసుకుంటే 1 7 7 2 6 12 7 కు 12 కు డిఫరెన్స్ 5 2 కు 7 కు డిఫరెన్స్ 5. ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ కనుక్కుంటాం. ప్రజెంట్ ఏజెస్ లో ఫస్ట్ సన్ కనుక్కుంటాం. సన్ అంటే అన్నికని అర్థం. 6 × 1 న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఈక్వల్ టు 6. ఇక్కడ పైన కింద సేమ్ ఉన్నాయి కాబట్టి 5 5 ఉన్నాయి కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ఫాదర్ తీసుకుంటున్నాం 6 × 6 ఎంత అంటే 36. అంటే ప్రజెంట్ ఫాదర్ 36 ఉంటే సన్కు 6 years ఉన్నాయన్నమాట. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇంకొక 9 సంవత్సరాల తర్వాత అంటే ఇద్దరికి 9 years యాడ్ చేస్తున్నాం. ఇంకొక 9 years అప్పుడు సన్ వచ్చేసి 6 + 9 అంటే 15 అవుతుంది. మీరు ఒక 9 years యాడ్ చేస్తే ఇక్కడ
ఇంకో 9 సంవత్సరాలు అన్నాడు కాబట్టి సారీ అండి. సో ఇక్కడ 6 ఇయర్స్ ఇది మనకు కనుక్కోయింది ప్రజెంట్. 6 ప్లస్ 9 ఇది చూసుకోవాలి. 6 ఇయర్స్ ప్లస్ 9 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ వేసుకోవాలన్నమాట. 15 ఇయర్స్ వేసుకోవాలి. ఇక్కడ 6కి ఎంత యాడ్ చేసుకోవాలంటే 15 యాడ్ చేసుకోవాలి. సో ఇంకో 9 అన్నాడు కాబట్టి 6 సంవత్సరాల తర్వాత ఇంకో 9 కలపాలి. సో ఇక్కడ 6 ఒక 9 టోటల్ 15 యాడ్ చేసుకోవాలన్నమాట. టోటల్ 15 యాడ్ చేస్తే అప్పుడు సన్ను 6 ప్లస్ 15 అంటే 21, తర్వాత 36 ప్లస్ 15 36 ప్లస్ 15 సో 51. వీళ్ళ మధ్య మనం రేషియో చూసినట్లయితే హౌ మెనీ టైమ్స్ అన్నాడు కాబట్టి 51 ఈస్ టు 21. 51 ఈస్ 21 ఉన్నప్పుడు మనం 3 టేబుల్తో చూసినట్లయితే 3 17 జా 3 7 జా 3 17 జా 3 7 జా 17/7 అంటే 17 డివైడెడ్ బై 7. అప్పుడు 7 2 జా 14, 17 లో 14 పోతే 3 అంటే మనకి ఎంత వస్తుందంటే 2 3/7 టైమ్స్ ఉంటారు. ఎవరు వాళ్ళ ఫాదర్ ఎవరికి అందుకు 2 3/7 టైమ్స్ 2 3/7 టైమ్స్ అనే ఆప్షన్ ఎక్కడ వస్తుందంటే మనకు 4th ఆప్షన్ లో వస్తుంది. ఇచ్చిన క్వశ్చన్ కు 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఫాదర్ అనేవాడు సన్ ఎన్ని టైమ్స్ ఉంటాడు అంటే 2 3/7 టైమ్స్ ఉంటాడు ఆఫ్టర్ అనదర్ 9 ఇయర్స్. అంటే ఇక్కడ ఆఫ్టర్ 6 ఇయర్స్ అనదర్ 9 ఇయర్స్ 6 + 9 టోటల్ ఎన్ని ఇయర్స్ యాడ్ చేసుకోవాలంటే ప్రజెంట్ కు 15 ఇయర్స్ యాడ్ చేసుకుంటూ రావాల్సిన ఆన్సర్ వస్తుంది అన్నమాట. 2 3/7 అనే ఆన్సర్ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది టైమ్ అండ్ వర్క్ మీద ఇచ్చారు. ఆదిత్య కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ అలోన్ ఇన్ 8 days. అంటే ఆదిత్య ఒక్కడే ఒక పనిని 8 రోజుల్లో చేస్తాడు. భగవాన్ కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. అంటే భగవాన్ ఒక్కడే 12 days లో కంప్లీట్ చేస్తాడు. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి పని మొదలు పెట్టారు. బట్ ఆదిత్య హ్యాడ్ టు లీవ్ 3 days బిఫోర్. అంటే ఆదిత్య అనేవాడు పని పూర్తవుతుందనగా 3 రోజుల ముందే పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. లీవ్ అంటే వెళ్ళాడు. సో ద కంప్లీటేషన్ ఆఫ్ ద వర్క్ అంటే పని పూర్తవుతుందనగా ఒక 3 రోజుల ముందే ఆదిత్య అనేవాడు వెళ్ళిపోయాడు. సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. ఇక్కడ మనకు 2 క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకరు ఆదిత్య, ఇంకొకరు భగవాన్. ఏ అంటే ఆదిత్య, బి అంటే భగవాన్. ఆదిత్య వచ్చేసి అలోన్ గా చేస్తే 8 days లో చేస్తారు. మరి భగవాన్ వచ్చేసి అలోన్ గా చేస్తే 12 days లో చేస్తారు. 12 కు 8 ఎల్సిఎం ఎంత అంటే 24. అప్పుడు 8 అంటే టోటల్ వర్క్ 24 పార్ట్స్ అన్నమాట. టోటల్ వర్క్ 24 పార్ట్స్. సో 8 3 24, 12 2 24. అంటే ఆదిత్య ఒక్కడే ఒక రోజుకు 3 parts వర్క్ చేస్తారు. భగవాన్ ఒక్కడే ఒక రోజుకు 2 parts వర్క్ చేస్తారు. ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు కాబట్టి టుగెదర్ కాబట్టి ఏ ప్లస్ బి అంటే 3 + 2 అంటే ఒక రోజులో 5 parts వర్క్ చేస్తారు. ఒక రోజులో 5 parts వర్క్ చేస్తారు. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉందంటే 24 parts ఉంది. బట్ భగవాన్ 3 days బిఫోర్ వెళ్ళాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే బిఫోర్ అన్నప్పుడు వెళ్ళనీయకుండా వర్క్ చేయించుకుంటే ఎవరితో భగవాన్తో బిఫోర్ అన్నప్పుడు ప్లస్ చేస్తున్నాము. ఇక్కడ భగవాన్ వచ్చేసి రోజుకు 3 parts చేస్తున్నాడు. అట్లా 3 days బిఫోర్ వెళ్ళకుండా చేయించుకుంటే 3 3s 9 parts వరకు చేస్తాడు. ఎవరు భగవాన్ అడిషనల్ గా ఆ 3 days వెళ్ళకుండా ఉంటే అప్పుడు 24 ఒక 9 టోటల్ ఎంత అవుతుందంటే మనకు 33 parts వర్క్ అవుతుంది. ఈ 33 parts వర్క్ ను ఇద్దరు కలిసి చేయాలి. అంటే అప్పుడు టైం ఎంత వస్తుందంటే హౌ మెనీ డేస్ టు కంప్లీట్ ద వర్క్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇస్ ఈక్వల్ టు 33 parts టోటల్ వర్క్. ఇద్దరు కలిసి ఒక రోజులో 5 చేస్తారు. అప్పుడు 33/5 మనం 5 6 33 డివైడెడ్ బై 5 5 6 30 33 లో 30 పోతే 3 6 3/5 డేస్ అనే ఆప్షన్ చూసుకోవాలి. 6 3/5 డేస్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంటే మొత్తం పని కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 6 3/5 డేస్ పడుతుంది. 6 3/5 డేస్ అనే ఆప్షన్ మనకి ఎక్కడ చూసారంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది.
సో అడిగిన క్వశ్చన్ కు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో n+8 పర్సన్స్ అంటే వ్యక్తులు అన్నమాట. ఈచ్ వర్కింగ్ ఫర్ 7.5 అవర్స్ పర్ డే. ఒక రోజుకు 7.5 గంటలు వర్క్ చేస్తారు. కెన్ కంప్లీట్ 48% ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఆ విధంగా పనిచేస్తే n+8 పర్సన్స్ రోజుకు 7.5 గంటలు పనిచేస్తే సో 48% వర్క్ను 20 days లో ఫినిష్ చేశారనమాట. ఆ తర్వాత n+12 పర్సన్స్ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 30 days. n+12 అనే వ్యక్తులు మిగిలిన పనిని 30 రోజుల్లో పూర్తి చేశారు. ఈచ్ ఆఫ్ దెమ్ వర్క్స్ ఫర్ 6.5 అవర్స్ పర్ డే. వాళ్ళు రోజుకు 6.5 గంటలు పనిచేస్తున్నారు. అయితే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ n. n యొక్క విలువ ఎంత అంటున్నారు ఇక్కడ. సో మనం చూసుకోండి, చైన్ రూల్ అప్లై చేసినట్లయితే చైన్ రూల్ ఫామ్ లో ఏంటంటే m1 b1 m1 b1 t1 by w1 is equal to m2 b2 t2 by w2. ఈ చైన్ రూల్ అప్లై చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. m1 అంటే ఫస్ట్ పర్సన్స్ అంటే n+8. సో ఇంటూ హౌ మెనీ డేస్ లో ఫినిష్ చేశారంటే 20 days ఇంటూ ఎన్ని గంటలు పనిచేశారంటే 7.5 అవర్స్ డివైడెడ్ బై ఎంత వర్క్ ఫినిష్ చేశారంటే 48% వర్క్ ఫినిష్ చేశారు అంటే 48 ఈజ్ ఈక్వల్ టు m2 అంటే n+12 m2 అంటే n+12 ఇంటూ హౌ మెనీ డేస్ చేశారంటే వాళ్ళు 30 days చేశారు 30 days చేశారు ఇంటూ రోజు ఎన్ని గంటలు వర్క్ చేశారంటే 6.5 అవర్స్ వర్క్ చేశారు 6.5 డివైడెడ్ బై ఇక్కడ వర్క్ ఎంత వర్క్ ఫినిష్ చేశారంటే టోటల్ 100% వర్క్ తీసుకుంటే 100 లో 48% వర్క్ పోతే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందంటే ఇక్కడ 52% వర్క్ ఉంటుంది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే రావాల్సిన n వాల్యూ వస్తుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ పోవాలి. సో మనం ఫస్ట్ ఇక్కడ 3 టేబుల్తో చూసినట్లయితే 3 16 పోతుంది డినామినేటర్లో. ఇక్కడ 3 14 పోతుంది. 3 1 3 12 3 14 12. అదేవిధంగా కొంచెం ఎక్కువ నెంబర్తో కొట్టవచ్చు. మనం 2తో చూసినట్లయితే 2 8 పోతుంది. ఆ తర్వాత 2 7 పోతుంది. 2 7 పోతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ సో న్యూమరేటర్ డినామినేటర్తో కొట్టవచ్చు. సో డైరెక్ట్గా మనం ఇలా చూద్దాం ఫస్ట్. సో 4తో చేసి క్యాన్సిలేషన్ తొందరగా వస్తుంది. నిమిషం అండి, క్యాన్సిలేషన్ డైరెక్ట్గా చేద్దాం. ఇక్కడ వచ్చేసి 48, ఇక్కడ వచ్చేసి 52, ఇక్కడ వచ్చేసి 52. మనం 4 టేబుల్తో చూస్తే 4 1s 4 2s, ఇక్కడ 4 1s తర్వాత 4 3s. ఆ తర్వాత మళ్ళా 4 టేబుల్తో చూసినట్లయితే 4 3s తర్వాత 4 5s. మళ్ళీ మనము ఇక్కడ కూడా 13 టేబుల్తో చూసినట్లయితే డైరెక్ట్గా క్లాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ మరి 3 టేబుల్తో చూసినట్లయితే 3 1s తర్వాత 3 2s 6 1 మిగులుతుంది. 3 5s 15s 2.5. సో ఇక్కడ మనం చూసినట్లయితే 13 1s 13 5s 65 0.5 కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే n+18 ఇంటూ 2.5 ఇంటూ 5 2 5s 10 5 5s 25 10కు 2.5 కలిపితే 12.5 ఈజ్ ఈక్వల్ టు n+12 ఇంటూ 30 ఇంటూ 0.5. 30 0.5 10 ఉంటుంది. 10 అంటే 5 3s 15. 35 3 5s 15. 3 5s 30 ఇంటూ 0.5. 30 ఇంటూ 0.5 అంటే 3 ఇంటూ 10 ఇంటూ 0.5 రాసుకోవచ్చు. 10 ఇంటూ 0.5 అంటే 5. 3 5s 15. 3 5s 15. ఇప్పుడు మనకు 5 ఇంటూ 2.5 5 2s 10 5 5s 25 2.5 12.5. సో దీన్ని మనం
ఇంకా క్యాన్సిలేషన్ చూసినట్లయితే బోత్ సైడ్స్. సో 10తో మల్టిప్లై చేస్తే ఈజీగా అయిపోతుంది. సో n ప్లస్ 18 ఇంటూ 125 is equal to n ప్లస్ 12 ఇంటూ 150. సో ఇప్పుడు మనము 25 టేబుల్తో చూసినట్లయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. 25 5తో పోతుంది, 25 6తో పోతుంది. 5 ఇంటూ n 5n, 18 5 90 is equal to 6 into n 6n, 12 6 72. సో 6n లో 5n పోతే ఒక n వస్తుంది. సో 72లో 90లో 72 పోతే 18 వస్తుంది. అంటే n వాల్యూ ఎంత వచ్చిందంటే 18 వచ్చింది. మరి 18 అనే ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్ కు 18 ఇస్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అంటే 18 అని తీసుకోవాలన్నమాట. n విలువ 18 అని. సో ఇది చైల్డ్ రూల్ ఫార్ములా. చైల్డ్ రూల్ ఫార్ములా ఏంటంటే m1 d1 t1 w1 by is equal to m2 d2 t2 by w2. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. Next question. A student reaches school on his bicycle in 3/2 hour. అంటే ఒక విద్యార్థి తన స్కూల్ కు సైకిల్ పైన పోతున్నాడు, 3/2 గంటల్లో రీచ్ అయినాడు అనమాట. 3/2 అంటే 1.5 అవర్స్ లో రీచ్ అయినాడు. సో అట్ స్పీడ్ ఆఫ్ 3 km/h. మనకి పోయేటప్పుడు ఎంత స్పీడ్ తో పోయినాడంటే 3 km/h స్పీడ్ తో పోయినాడు. ఆన్ హిస్ రిటర్న్ అంటే తిరిగి మళ్ళీ స్కూల్ పోయిన విద్యార్థి రిటర్న్ వస్తున్నాడు. ఆన్ హిస్ రిటర్న్ ఈ రెస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes రెస్ట్ టేకప్ చేశాడనమాట. రెస్ట్ తీసుకున్నాడు. అండ్ టేక్స్ ఏ రూట్ విచ్ ఈస్ 1 kilometer షార్టర్. అంటే వచ్చేటప్పుడు 1 kilometer తక్కువగా ఉన్నటువంటి రూట్ లో వచ్చి తన గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. అంటే పోయేటప్పుడు ఏమో టైం వచ్చేసి 3/2 hour తీసుకున్నాడు. స్పీడ్ వచ్చేసి 3 speed మెయింటైన్ చేసినాడు per hour. వచ్చేటప్పుడు ఏమో హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఒక షార్ట్ కట్ వే ఎంచుకున్నాడు. ఆ షార్ట్ కట్ వే ఎలా ఉందంటే ఫస్ట్ పోయిన దానికంటే 1 kilometer తక్కువగా ఉంది. అయితే వాట్ షుడ్ బి ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ హిస్ సైకిల్ సో దట్ హీ రీచెస్ హోమ్ అట్ ద సేమ్ టైం. అయితే తన సైకిల్ తొక్కేటప్పుడు అంటే స్పీడ్ ను ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలి, బట్ అతను సేమ్ టైంకి హోమ్ కు రీచ్ కావాలి. అంటే తన గమ్యస్థానాన్ని చేరాలి అంటే అదే టైంకు అనుకున్న టైంకు గమ్యస్థానాన్ని చేరాలి అంటే తన వేగాన్ని ఎంత శాతం పెంచితే సరైన టైంకి చేరుకుంటాడు. ముందు ఇంటి నుండి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కుంటాం. అంటే తన ఇంటి నుంచి స్కూల్ గల దూరం ఎంత ఉందో కనుక్కుంటాం. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడంటే 3/2 hour. 3/2 hour టైం ఇచ్చాడు. ఆ తర్వాత స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 3 km/h ఇచ్చాడు. మరి మనకు ఎస్ ఉంది, టీ ఉంది, డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ కు ఫార్ములా ఏంటంటే ఎస్ ఇంటూ పి. డిస్టెన్స్ ఫార్ములా ఎస్ ఇంటూ పి. ఎస్ అంటే 3 ఇంటూ టీ అంటే 3/2. 3/2 3 3 9. 9/2. 9/2 అంటే ఇంటి నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉందంటే 4.5 kilometer డిస్టెన్స్. మరి వచ్చేటప్పుడు అంటే ఇదంతా పోయేటప్పుడు అన్నమాట. ఇది హోమ్ టు స్కూల్ అన్నమాట. హోమ్ టు స్కూల్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే స్కూల్ నుంచి హోమ్ వస్తున్నాడు, అంటే ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు అంటే హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు. హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే గతంలో 90 minutes పట్టింది, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు అంటే 90లో 30 పోతే అతను 60 minutes లో హౌస్కు రావాలి. 60 minutes అంటే 1 hour లో రావాలి. 1 hour లో రావాలి. బట్ ఈసారి షార్టర్ డిస్టెన్స్ ఎంచుకున్నాడు. అంటే 4.5 kilometer కాకుండా 1 kilometer తక్కువ వచ్చినట్టు చూసుకున్నాడు. అప్పుడు 4.5 మైనస్ 1 kilometer. 4.5 లో 1 పోతే మనకు 3.5 kilometers రావాలి. 3.5 kilometers జర్నీ చేయాలి. ఇప్పుడు సో 1 hour లో ఎంత రావాలంటే
3.5 కాబట్టి 1 అవర్కు 3.5 అన్నా ఒకటి, అతని స్పీడు 3.5 kmph అన్నా ఒకటి. అంటే వచ్చేటప్పుడు తన స్పీడ్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే 3.5 km/h మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 90 - 30 ఎందుకు అన్నామంటే పోయేటప్పుడు 90 మినిట్స్ పట్టింది. సో హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు. 90లో 30 పోతే 60 మినిట్స్‌లో రీచ్ కావాలి. 60 మినిట్స్‌లో రీచ్ కావాలంటే 1 అవర్‌లో రావాలి. 1 అవర్‌లో ఎన్ని కిలోమీటర్లు రావాలంటే 3.5 కిలోమీటర్స్ రావాలి. అంటే 1 అవర్ కాబట్టి స్పీడే 3.5 కిలోమీటర్లు అవుతుంది. మరి గతంలో స్పీడ్ వచ్చేసి 3 ఉంది. ఇప్పుడు వచ్చేసి 3.5 రావాలి. అంటే ఎంత పెరిగింది అంటే 0.5 పెరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి 3.5 - 3. 3.5 - 3 by 3 into 100. ఇంటూ 100 కొడితే పర్సెంటేజ్ ఆఫ్ స్పీడ్ ఇంక్రీజ్మెంట్ వస్తుంది అనమాట. 3.5లో 3 పోతే సో 3.5లో మనము 3 తీసేస్తే ఎంత వస్తుందంటే 0.5 ఇంటూ 100 by 3. 0.5 ఇంటూ 100 అంటే 50 వస్తుంది. 50 by 3. 50 by 3 చేయాలంటే 50ని 3తో డివైడ్ బై చేయాలి. అప్పుడు మనం చూసినట్లయితే 3 16 సో 48. 48 అంటే 50లో 48 పోతే 2 అంటే 16 2/3%. 16 2/3%. 16 2/3% అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నట్లయితే ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నట్లయితే ఎంత పర్సెంట్ పెంచాలంటే అక్కడ స్పీడ్ 16% ఇంక్రిమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. 16% అనే స్పీడ్ ఇంక్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎన్నో ఆప్షన్లో కనిపిస్తుందంటే మనకు ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో అడిగిన క్వశ్చన్కు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మోషన్ స్ట్రీమ్ వచ్చిందండి. ఏ మ్యాన్ కెన్ రో 10 km/h ఇన్ స్టిల్ వాటర్. అంటే నిశ్చల నీటిలో మనిషి వేగం 10 km/h. నిశ్చల నీటిలో మనిషి వేగంని ఎక్స్ అంటామండి. 10 km/h. when the river is running at a speed of 4.5 km/h. అంటే నీటి ప్రవాహ వేగం అంటే y ఎంత ఉందంటే 4.5 kmph ఉందన్నమాట. ఆ తర్వాత then it takes him 2 hours to row to place and comes back. అంటే ఒక గమ్యస్థానాన్ని వెళ్ళి తిరిగి తన పొజిషన్ కు రావడానికి మొత్తం టైం అంటే టోటల్ టైం ఎన్ని అవర్స్ పట్టిందంటే 2 hours పట్టింది. అంటే దీని అర్థం ఏంటంటే T1 + T2 = 2 hours. అయితే how far is the place round off to this one places. అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. అంటే టూ ప్లేసెస్ రౌండ్ ఆఫ్ చేసి వాల్యూ చెప్పమంటున్నాడు. అంటే సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ డిస్టెన్స్ ఎంత ఉంది అంటున్నాడు. డిస్టెన్స్ అనేది ఎంత దూరం ఉంది అంటున్నాడు. ఏ నుంచి బి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. అంటే మనం గమనించినట్లయితే ముందు డౌన్ స్ట్రీమ్ లో వెళ్తాడు, వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ లో వస్తున్నాడు. అంటే ప్రవాహ దిశలో వేగం కనుక్కుంటే 10 + 4.5. 10 + 4.5 అయినప్పుడు 14.5 స్పీడ్తో వెళ్తారండి కిందికి వెళ్ళేటప్పుడు. అదే అప్లో వచ్చేటప్పుడు 10 - 4.5. 10 - 4.5 అంటే 5.5 స్పీడ్తో వస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ అంటే ప్రవాహ దిశలో వేగం. ఇది వచ్చేసి అప్ స్ట్రీమ్ లో స్పీడ్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం. ఇప్పుడు టోటల్ టైంకి ఫార్ములా మనకు తెలుసు. టైంకి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ అన్నప్పుడు తెలియదు కాబట్టి డి వేసుకున్నాం. స్పీడ్ అన్నప్పుడు 14.5 ప్లస్ డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్. డౌన్ లో ఎంత డిస్టెన్స్ ఉంటుందో అప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ మారదు కాబట్టి ఇక్కడ కూడా డీనే రాస్తాం. బట్ స్పీడ్ ఎంత ఉందంటే 5.5 = 2 hours. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు రావాల్సిన డి వాల్యూ వస్తుంది. మరి క్యాలిక్యులేషన్ ఎలాగో చూద్దాం. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ లో పైన కింద 10తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు 10d/145 ప్లస్ 10d/55 = 2. సో మనము 5 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 5 2s అవుతుంది. సో 5 2s 10, 5 9s తర్వాత 5 2s 5 11s 5 2s 5 11s 2 2 సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 కు క్యాన్సిల్ అయిపోయింది.
అప్పుడు మనకి ఎంత మిగిలిందంటే d/29 ప్లస్ d/11 ఈజ్ ఈక్వల్ టు 1. మనం d కనుక కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎల్సిఎం 29 ఇంటూ 11, సో ఇక్కడ 11 ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 1. 29 ఒక 11 40 d ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 29 ఇంటూ 11 అన్నప్పుడు 20 ఇంటూ 10 290 మనొక 29 ఒక 29 అన్నప్పుడు 9 ప్లస్ 2 11 319 అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 319/40 అన్నప్పుడు 40తో మనం డివైడ్ బై చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. సో 319 డివైడ్ బై 40 ఇక్కడ చూస్తే 40 319 మనము అబ్జర్వేషన్ చేసినట్లయితే 47 చూద్దామండి. 47 జా 280, 47 జా 48 జా 320 ఎక్కువైపోతుంది. 7తో పోయింది కాబట్టి 7 పాయింట్ సంథింగ్ ఉన్న ఆన్సర్ రైట్ అవుతుంది. ఆల్సో చెక్ చేసుకోవచ్చు. 9, ఆ తర్వాత 11లో 8 పోతే 3, ఆ తర్వాత పాయింట్, ఆ తర్వాత 0, ఆ తర్వాత 49 జా 360 ఇలా చేసుకుంటా పోతే 7.9 సంథింగ్ కనిపిస్తుంది. 7.9 లో ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉందంటే థర్డ్ ఆప్షన్ ఉంది. సో అడిగిన క్వశ్చన్ కు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 7.98 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఏ నుంచి బికి వెళ్ళడానికి. So we will see the next question. So on the train, two trains of length 200 meters and 250 meters are running on parallel right tracks at a speed of 68 km per hour and 50 km per hour respectively. ఇది ఏం చెప్తున్నాడంటే రెండు రైళ్లు, మొదటి రైలు పొడవు 200 మీటర్లు, రెండవ రైలు పొడవు 250 మీటర్లు, రెండు కూడా సమాంతర పట్టాలపై పరిగెడుతున్నాయి. ఫస్ట్ దాని స్పీడ్ 68 km per hour ఉంది, సెకండ్ దాని స్పీడ్ 50 km per hour ఉంది. In how much time will they cross each other if they are running in the same direction? అంటే అవి రెండు ఒకే డైరెక్షన్ లో పోయినప్పుడు క్రాస్ కావడానికి పట్టే టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే టూ ట్రైన్స్ క్రాస్ అవుతాయో మన ముందు డి అనే లెటర్ తయారు చేసుకోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2. మరి లెంత్ ఆఫ్ ట్రైన్ అంటే మొదటి రైలు పొడవు ప్లస్ రెండవ రైలు పొడవు. మొదటి రైలు పొడవు 200, రెండవ రైలు పొడవు 250. 200 250 యాడ్ చేస్తే 450 మీటర్స్ అవుతుందండి. సో ఆ తర్వాత ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో పోతున్నాయి కాబట్టి సేమ్ డైరెక్షన్ వెళ్ళినా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి. రిలేటివ్ స్పీడ్ కూడా స్పీడ్ కిందనే కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనం రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ అన్నప్పుడు సో హైయెస్ట్ స్పీడ్ వచ్చి లోయెస్ట్ స్పీడ్ తీసేసి సరిపోతుంది. అంటే 68 లోంచి 50 తీసేయాలి. 68 50, 68 లో 15 పోతే 18 kmph అవుతుంది. మన దగ్గర బి ఉంది, మన దగ్గర ఎస్ ఉంది, ఇంకా లేని దగ్గర టైం క్రాస్ కావడానికి పట్టే టైం కు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉందంటే 450, స్పీడ్ ఎంత ఉందంటే 18 km per hour. ఇక్కడ మనం డైమెన్షన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేమో మీటర్స్ లో ఉంది, ఇదేమో కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి. మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. 5/18 తో మల్టిప్లై చేస్తే 18 క్యాన్సల్ అయితే అప్పుడు ఎంత వచ్చిందంటే 5 మిగిలి ఉంటుంది. 5 ఇక్కడ వేసి సో కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అంటే 5/18 తో మల్టిప్లై చేస్తే అది మీటర్ పర్ సెకండ్ లోకి స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు 5 1s 5 9s అక్కడ 0 అంటే ఆ టూ ట్రైన్స్ క్రాస్ కావడానికి ఎన్ని సెకండ్ల టైం తీసుకుంటాయి అంటే 90 seconds టైం తీసుకుంటాయి. రెండు కూడా ప్యారలల్ లో పోతున్నాయి అనమాట. ఈ రెండు క్రాస్ కావడానికి పట్టే టైం ఎంత అంటే 90 seconds పడుతుంది. 90 seconds అనే ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో అడిగిన క్వశ్చన్ కు ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మెన్సురేషన్ పైన ఇచ్చాడు. ఇఫ్ an equilateral triangle has an attitude of length 12 √5.
సో ఒక సమబాహు త్రిభుజంలో ఉన్నతి యొక్క పొడవు 12 అయితే then the difference between the areas of the circumscribed circle and the inscribed circle and the inscribed circle అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే డిఫరెన్స్ అడుగుతున్నాను అంటే పరివృత్తం మరియు అంతర్వృత్త వైశాల్యాల మధ్య భేదము ఎంత అంటున్నాడు. సో క్వశ్చన్ జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజంలో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి. దాని యాటిట్యూడ్ ఇచ్చాడు అంటే హైట్ ఇచ్చాడు, హైట్ ఉన్నతి ఇచ్చాడు. ఉన్నతి ఎంత ఇచ్చాడంటే 12√5 ఇచ్చాడు. 12√5 ఇచ్చాడు. సో మనకు హైట్ వచ్చేసి 12√5 ఇచ్చాడు. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ కి ఫార్ములా ఏంటంటే √3/2a is equal to 12√5. సో మనకు ఇక్కడ రూట్లు ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే SOBS చేద్దాం. √3 స్క్వేర్ చేస్తే 3 వస్తుంది, 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, a స్క్వేర్ చేస్తే a స్క్వేర్ వస్తుంది, 12 స్క్వేర్ చేస్తే 144 వస్తుంది, √5 స్క్వేర్ చేస్తే 5 వస్తుంది. √5 స్క్వేర్ చేస్తే 5 వస్తుంది. దీని క్యాన్సిలేషన్ చూస్తే 3 1s పోతుంది, 3 4s 12, 2 మిగులుతుంది, 3 8s 24. ఇప్పుడు a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 తో క్రాస్ మల్టిప్లికేషన్ 4 into 5 into 48. సో 4 5s 20 అంటే 2 తీసుకో, 48 2s 96 అంటే 960. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 960. బట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కమ్స్క్రైబ్డ్ అండ్ ఇన్స్క్రైబ్డ్. సో సర్కమ్స్క్రైబ్డ్ కు ఇన్స్క్రైబ్డ్ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. మరి సర్కమ్స్క్రైబ్డ్ అంటే పరివృత్తం మరియు అంతర్వృత్త వైశాల్యం. పరివృత్త వైశాల్యంకు ఫార్ములా πa² మైనస్ పరివృత్తం అంటే ఇట్లా పైన వచ్చేదండి, అంతర్వృత్తం అంటే లోపల వచ్చేది. అంతర్వృత్తం ఈ డిఫరెన్స్ అనుకోమను అంటే పరివృత్త వైశాల్యానికి అంతర్వృత్త లోపల దానికి మధ్య డిఫరెన్స్ కనుక్కోమంటున్నాం. సో పరివృత్త వైశాల్యం ఫార్ములా, పరివృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా సమబాహు త్రిభుజంలో πa² మైనస్ πa²/12. ఇది వచ్చేసి పరివృత్తానికి, ఇది వచ్చేసి అంతర్వృత్తానికి. దీన్ని క్యాల్కులేషన్ చేస్తే మనం రావాల్సిన ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో రెండిట్లో మనం బాగా గమనించినట్లయితే a² వాల్యూ ఎంత ఉందంటే 960 ఉంది. అంటే πa² కామన్ తీసుకోవచ్చు. πa² కామన్ తీస్తే 1/3 మైనస్ 1/12. 1/3 మైనస్ 1/12. LCM 2 తీసుకుంటే πa² into 12 LCM. సో 12 LCM తీసుకుంటే 3 4s 4 minus 1, 4 minus అంటే 3/12, 4 minus 1 అంటే 3/12, 3 4s 4 minus 1 3/12, that is equal to 3 1s 3 4s, that is equal to pi into a square. a square వాల్యూ చూడాలి. a square వాల్యూ ఎంతుందంటే 960 divided by 4. 960 divided by 4. అప్పుడు మనము 4 తో చూసినట్లయితే 4 1s, తర్వాత 4 2s 8, 1 మిగులుతుంది, 4 4s 16, 0. అంటే మనకి ఎంత వచ్చిందంటే 240 into 5. 240 into 5 అంటే 245 సెంటీమీటర్ స్క్వేర్ డిఫరెన్స్ అనేది వచ్చింది. 245 సెంటీమీటర్ స్క్వేర్ డిఫరెన్స్ మనకి ఎన్నో ఆప్షన్ లో ఉందంటే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో అడిగిన క్వశ్చన్ కు ఫోర్త్ ఆప్షన్ గా రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ పరివృత్తం యొక్క వైశాల్యంకు అంతర్వృత్తం వైశాల్యం మధ్య డిఫరెన్స్ అడిగాడు. దానికి ఫార్ములా ఈ ఫార్ములా చూసుకోవాలి. పరివృత్త వైశాల్యం అన్నప్పుడు πa²/3, అంతర్వృత్త వైశాల్యం అన్నప్పుడు πa²/12, డిఫరెన్స్ అన్నప్పుడు మైనస్ చూసుకోవాలి. సర్కమ్స్క్రైబ్డ్, ఇన్స్క్రైబ్డ్. సర్కమ్స్క్రైబ్డ్ అంటే వర్టిసెస్ తో వస్తుంది, ఇన్స్క్రైబ్డ్ అంటే త్రో సైడ్స్ వస్తుంది. వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వేసుకోవాలి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఒక కార్యాలయం యొక్క ద ఫ్లోర్ ఆఫ్ అన్ ఆఫీస్ యాజ్ డైమెన్షన్స్ 5 meters into 3 meters. సో అక్కడ ఒక ఆఫీస్ ఉందంట, ఫ్లోర్ డైమెన్షన్స్ ఇచ్చారు. ఫ్లోర్ డైమెన్షన్స్ అంటే లెంత్ బ్రెడ్త్ అని అర్థం. సో లెంత్ వచ్చేసి 5 meters ఇచ్చాడు, బ్రెడ్త్ వచ్చేసి 3 meters ఇచ్చాడు. ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద వాల్స్ ఆన్ అండ్ సీలింగ్ ఈస్ రూపీస్ అండ్ అది
అండ్ సీలింగ్ ఈజ్ రూపీస్ 7,000, 4,000, 7,440 రూపీస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఒక ఒక కార్యాలయం యొక్క నేల పరిమాణాలు 5 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్ గా ఉన్నాయి. అంటే డైమెన్షన్స్ అన్ని అవి పొడవు 5 ఉంది, వెడల్పు 3 ఉంది. గోడలకు లోకప్పులకు, లోకప్పు అంటే పైన ఉండేదానికి అనమాట. గోడల్స్ అంటే సైడ్స్ ఉండే వాల్స్ అనమాట. గోడల్స్ కు లోకప్పులకు రంగులు అంటే పెయింటింగ్ వేస్తున్నాడు. మీటర్ స్క్వేర్ 60 రూపాయలు అయినాయి. చొప్పున మొత్తం ఎంత అయిందంటే 7,440 రూపీస్ అయింది. ఒక మీటర్ స్క్వేర్ కు పెయింట్ వేయడానికి 60 రూపీస్ తీసుకుంటే ఆ టోటల్ కార్యాలయం పెయింట్ వేసినందుకు ఎంత డబ్బు ఇచ్చారంటే 7,440 రూపీస్ ఇచ్చారు. అయితే ఆ గది యొక్క హైట్ ఎంత అంటున్నాడు. ఎత్తు ఎంత, ఆ గది ఎంత ఎత్తులో ఉంది అంటున్నాడు. ఇప్పుడు మనం చూడాల్సింది మీటర్ స్క్వేర్ కి 60 రూపీస్ ఇచ్చారు. టోటల్ అమౌంట్ 7,440 రూపీస్ ఇచ్చాడు. అంటే వాడు ఎంత ఏరియా పెయింట్ వేసింది కనుక్కోవాలి. అప్పుడు పెయింటింగ్ ఏరియా అంటున్నాం. అందుకే అంటే పెయింట్ వేసినటువంటి ఏరియా అంటే టోటల్ అమౌంట్ బై పర్ మీటర్ స్క్వేర్ పోతే టోటల్ ఏరియా వచ్చేస్తుంది మనకి. టోటల్ అమౌంట్ ఎంత ఉందంటే 7,440 రూపీస్. పర్ మీటర్ స్క్వేర్ ఎంత ఇచ్చాడంటే 60 రూపీస్ ఇచ్చాడు. పర్ మీటర్ స్క్వేర్ 60 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 0 క్యాన్సిల్ చేసుకుంటే మనకు 6 1s, తర్వాత 6 12s, 72, 2 మిగులుతుంది 24, 6 4s 24. అంటే వాడు 124 మీటర్ స్క్వేర్ ఏరియాలో పెయింట్ వేసింటాడు. అంటే టోటల్ వాడు పెయింట్ చేసినటువంటి ఏరియా ఎంతుందంటే 124. ఆ టోటల్ ఏరియాలో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి వాల్స్ ఉన్నాయి, 2 సీలింగ్ ఉందన్నమాట. అంటే లోకప్పులు అంటే ఇన్నర్ సీలింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనము మరి వాల్స్ అన్నప్పుడు ఇక్కడ వాల్స్ ప్లస్ మనం చూడాల్సింది వాల్స్ ప్లస్ ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద వాల్స్ అంటే సీలింగ్ ప్లస్ సీలింగ్ అంటే లోకప్పులు. వాల్స్ అంటే 4 వాల్స్ అంటే 4 గోడలు. సీలింగ్స్ అంటే లోకప్పులు. మొత్తం కలిపితే 124. మరి 4 వాల్స్ ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ ఫార్ములా ఏంటంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. సీలింగ్ అంటే రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఎల్ ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు 124. దీన్ని మనం సింప్లిఫై చేస్తే హైట్ అనే ఆన్సర్ వస్తుందండి. మరి ఎల్ ప్లస్ లో 5 తీసుకోవాలి, బి ప్లస్ లో 3 తీసుకోవాలి. 5 + 3 అంటే 8 అవుతుంది. 8 ఇంటూ 2h ఇంటూ 5 + 3 8 ప్లస్ ఎల్ ఇంటూ బి 5 3 15 ఇజ్ ఈక్వల్ టు 124. 2 8 16h ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 15 ఆ పక్క పోతే -15. 124 లో 15 తీసేస్తే 14 లో 5 పోతే 9, 14 లో 5 పోతే 9, తర్వాత 109 వస్తుంది. ఇప్పుడు హైట్ అడిగాడు. అప్పుడు హైట్ ఈజ్ ఈక్వల్ టు 109/16. ఇది 16 తో మనం డివైడ్ బై చేస్తే రావాల్సిన ఆన్సర్ వస్తున్నాయండి. 16 6 చూస్తాము. ఎందుకంటే 16 1s 16, 16 6 96. మీకు అర్థం కాకపోతే ఈ రకంగా చేసుకోవచ్చు మనం. 16 తర్వాత 16 6 16 6 96, 16 6 96, 9లో 6 పోతే 3, 10లో 9 పోతే 1, .0, 16 8ల 128. అంటే అప్రాక్సిమేట్లీగా మనకి ఎంత వస్తుందంటే 6.8 మీటర్స్ వస్తుందండి. అంటే ఆ కార్యాలయం ఆ ఆఫీస్ యొక్క హైట్ ఎంత అవుతుందంటే 6.8 మీటర్స్ అవుతుంది. ఆ 6.8 మీటర్స్ అనేది మనకు ఎన్నో ఆప్షన్ ఉందంటే 4th ఆప్షన్ లో ఉందండి. ఇచ్చిన క్వశ్చన్ కు 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా ఇన్సులేషన్ పైన ఇచ్చాడు. మనం బాగా గమనించినట్లయితే 2 మీటర్ల వ్యాసార్థం గల బావిని 6.8 మీటర్ల లోతుకు తవ్వారు. వెల్ అంటే బావి అండి. రేడియస్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది. ఎంత లోతుగా మట్టిని తీశారు అంటే 6.8 మీటర్స్ లోతుగా తీశారు. అంటే మనం ఇలా వేసుకుంటే నీకు కొంచెం అర్థమవుతుంది. రేడియస్ వచ్చేసి 2 మీటర్స్ ఇచ్చారు. లోతు అంటే హైట్ వచ్చేసి ఎంత డెప్త్ తీశారంటే 6.8 మీటర్స్ డెప్త్ తీశారు. అయితే ద సాయిల్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ స్ప్రెడ్
ఈవెన్లీ ఆల్ అరౌండ్ ద వెల్ ఫార్మ్ ఏ 48 సెంటీమీటర్స్ హై ఎంబాంక్మెంట్. వాడు ఏం చేస్తున్నాడంట అంటే ఆ తీసిన మట్టిని అంతా కూడా దాని చుట్టూ ఒక గట్టు మాదిరిగా పోసాడు. ఎంబాంక్మెంట్ అంటే గట్టు. దీన్ని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనము బావి అనుకుంటే సో దీని చుట్టూ తీసిన మట్టిని దీని చుట్టూ పోసాడు. ఇది ఎంబాంక్మెంట్. మరి ఇక్కడ లోపల మనకు రేడియస్ ఎంత ఉందంటే 2 ఉంది. అయితే ఏమవుతున్నాడంటే ఆ కట్ట యొక్క వెడల్పు ఎంత అంటున్నాడు. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద ఎంబాంక్మెంట్? ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇది కనుక్కోమంటున్నాడు. అంటే దిస్ ఇస్ ద క్వశ్చన్. మరి ఈ వాల్యూ కావాలంటే లోపల రేడియస్ 2 ఉంటే బయట రేడియస్ మనకు తెలియదు. ఆ బయట రేడియస్ కనుక్కుంటే ఆ ఆర్ నుంచి 2 తీసేస్తే మనకు కావాల్సినటువంటి విడ్త్ ఆఫ్ ద ఎంబాంక్మెంట్ వస్తుంది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది దిస్ ఈస్ ద రింగ్ అండి. అంటే లోపల ఒక సర్కిల్ ఉంది. ఆ తీసినటువంటి మట్టి దాని చుట్టూ పోస్తే అది రింగ్ అవుతుంది. ఏరియా ఆఫ్ ద రింగ్ కనుక్కోవాలి. ఇక్కడ తీసిన మట్టి గల పరిమాణం అంతా కూడా సిలిండర్ ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే తీసిన మట్టి ఎంత మట్టి బయటికి తీసామనేది కనుక్కోవాలి. దాన్ని వాల్యూమ్ ఆఫ్ ద సాయిల్ అంటాము. మనం తీసినప్పుడు బావి అనేది అంటే వెల్ అనేది సిలిండర్ షేప్ లో ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కనుక్కోవాలి. అదే తీసిన మట్టి ఘన పరిమాణం అవుతుంది. మరి తీసిన మట్టి ఘన పరిమాణం వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటున్నాండి. అంటే బయటికి తీసిన మట్టి వాల్యూమ్ చెప్తున్నాను, సాయిల్ వాల్యూమ్ చెప్తున్నాను. దానికి ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ పై అంటే అలాగే రాయాలి. ఆర్ స్క్వేర్ అంటే లోపల రేడియస్ ఎంత ఉందంటే 2 ఉంది. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ హైట్ ఎంత లో తీశారంటే 6.8 తీశారు. 6.8 తీశారు. ఇది తీసిన మట్టి ఘన పరిమాణం. పైర్ స్క్వేర్ హెచ్ అనే మట్టిని బయటికి తీశారన్నమాట. తీసిన మట్టిని దాని చుట్టూ పోసారు. అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రింగ్ కనుక్కోవాలి. లేదా డైరెక్ట్ గా వాల్యూమ్ ఆఫ్ ఎంబేక్మెంట్. అంటే వాల్యూమ్ ఆఫ్ ఎంబేక్మెంట్ అంటే పోసిన గట్టు ఘన పరిమాణం. మరి ఘన పరిమాణానికి ఫార్ములా వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఇంటూ హైట్ కొడితే వస్తుంది. ఏరియా ఇంటూ హైట్. ఆ హైట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 48 సెంటీమీటర్స్ పోసారన్నమాట దీని చుట్టూ. సో 48 సెంటీమీటర్. ప్రాబ్లం అంతా మీటర్స్ లో ఉంది. ఇక్కడ వచ్చిన హైట్ మాత్రం సెంటీమీటర్స్ లో ఉంది. దాన్ని మీటర్స్ లే కన్వర్షన్ చేసుకోవాలి. అంటే నేను ఏం చెప్తున్నానంటే వాల్యూమ్ ఆఫ్ ఎంబేక్మెంట్ అంటున్నాను. పోసిన గట్టు ఘన పరిమాణం అంటే ఏరియా ఇంటూ హైట్. అంటే వైశాల్యము ఇంటూ ఎత్తు. మరి వైశాల్యం అంటే ఇక్కడ ఏరియా అంటే కంకణ వైశాల్యం తీసుకోవాలి. ఏ వైశాల్యం తీసుకోవాలంటే కంకణ వైశాల్యం తీసుకోవాలి. అప్పుడు కంకణ వైశాల్యం అంటే రింగు ఏరియా. రింగ్ ఏరియా ఫార్ములా ఏంటంటే 5 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. 5 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా. 5 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్. హైట్ ఎంత ఇచ్చారంటే 48 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దాన్ని మీటర్స్ లైక్ మారిస్తే 48/100. 48/100. ఇప్పుడు 2 వాల్యూస్ ఏం చేసుకోవాలంటే ఈక్వల్ చేసుకోవాలండి. 2 వాల్యూస్ ఈక్వల్ చేసుకుంటే అంటే తీసిన మట్టి ఘన పరిమాణం ఇజ్ ఈక్వల్ టు దాని చుట్టూ పోసింటాడు కాబట్టి అక్కడ కూడా గట్టు ఘన పరిమాణం వచ్చింటది కాబట్టి ఆ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఏం చెప్తున్నా అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ చేసుకొని ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 4 ఇంటూ 16.8 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే 4. ఎందుకంటే స్మాల్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 2 ఇచ్చారు. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 48/100. దీన్ని మనం క్యాల్కులేషన్ పర్ఫెక్ట్ గా చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తున్నాయి. సో చూస్తే పై బోత్ సైడ్స్ ఏమైందంటే క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత 4 టేబుల్ తో కూడా పోతుందండి. 4 టేబుల్ తో 4 1s పోతుంది, 4 12s పోతుంది. ఆ తర్వాత 6.8 ఇంటూ 100 చేస్తున్నాను. 6.8 ఇంటూ 100 అన్నప్పుడు 1680 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 12. 100 తో క్రాస్ మల్టిప్లై చేసి ఉంటాను ఇంటూ 12. మనం 12 టేబుల్ తో డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 12 1s పోతుంది. ఇక్కడ కూడా 12 1s 12, 4 మిగులుతుంది. 12 4 జా 48, పక్కన 0. అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆర్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 140.
-4 రైట్ సైడ్ లేకపోతే +4 అవుతుంది. 6² ఈజ్ ఈక్వల్ టు 144. అప్పుడు r వాల్యూ ఎంత అవుతుందంటే √144 ఎంత అవుతుందంటే 12 అవుతుంది. మరి క్యాపిటల్ R వచ్చేసి 12, స్మాల్ r వచ్చేసి 2. ఇప్పుడు విడ్త్ ఏమొస్తుందంటే విడ్త్ అంటే వెడల్పు విడ్త్ ఏమొస్తుందంటే క్యాపిటల్ R వచ్చి స్మాల్ r తీసేయాలి. అంటే క్యాపిటల్ R మైనస్ స్మాల్ r, క్యాపిటల్ R అంటే 12, స్మాల్ r అంటే 2, 12 2 పోతే 10 మీటర్స్ వస్తుందండి. మరి 10 మీటర్స్ విడ్త్ చూసుకోవాలి. విడ్త్ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r చూసుకోవాలి. 12 2 పోతే 10 వస్తుంది. 10 అనే ఆప్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్ లో కనిపిస్తుంది. సో ఇచ్చిన క్వశ్చన్ కు సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. సో ప్యూర్ మ్యాథ్స్ నుంచి అడిగాడు, ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి అడిగాడు. అందులో 3 + 3² + 3³ + 3⁸ సమ్ వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ మనకు దిస్ ఈజ్ ఇన్ జీపీ అండి. జీపీ అంటే గుణశ్రేణిలో ఉందండి. ఇది ఎందుకంటే కామన్ రేషియో అనేది ఈక్వల్ గా ఉంది, సామాన్య నిష్పత్తి అనేది సేమ్ గా ఉంది. ఇక్కడ ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదం ఏ వాల్యూ 3 గా తీసుకుంటాము. కామన్ రేషియో 3 ఇంక్రీజ్ అవుతూ పోయింది కాబట్టి r వాల్యూ 3 తీసుకుంటాము. r వాల్యూ 3 అంటే r గ్రేటర్ దాన్ 1 అయ్యింది అంటే 1 కన్నా ఎక్కువగా ఉన్నాము. ఎప్పుడైతే r గ్రేటర్ దాన్ 1 అవుతుందో జీపీలో SN కు ఫార్ములా ఏంటంటే a ఇంటూ r⁻n−1 r - 1 అనే ఫార్ములా తీసుకోవాలి. సో n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ 8 వరకు ఇచ్చాడు కాబట్టి S8 అని అర్థం. 3⁻1 అంటే ఫస్ట్ టర్మ్, 3² అంటే సెకండ్, 3³ అంటే థర్డ్, 3⁸ అంటే 8. అంటే అప్పుడు S8 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఈక్వల్ టు a అంటే 3, r అంటే 3, 3⁸ -1 r అంటే 3, 3 - 1 అంటే 2. అంటే మనము 3⁸ వాల్యూ కనుక్కుంటే రావాల్సిన ఆన్సర్ వస్తుంది. 3⁸ అంటే 3⁴ ఇంటూ 3⁴ రాసుకోవచ్చు. 3⁴ అంటే 81. వన్స్ అగైన్ 3⁴ అంటే 81. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 3⁴ 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 into 81, 81 into 8, 8 8 64, 1 16 5 6 5 6 1 -1. సో 3⁸ అంటే 6 5 6 1, 6 5 6 1 లో 1 పోతే 3 ఇంటూ 6 5 6 0 బై 2, 6 5 6 0 బై 2. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 1s పోతుంది, 2 3s 6, 2 2s 4, 1 మిగులుతుంది, 2 8s 16 -0. అంటే 3280 ఇంటూ 3 సింప్లిఫై చేయాలి. అంటే 3తో మల్టిప్లై చేస్తే సో 3 8 24, 2 3 2s 6, 6 + 2 8, 3 3s 9 0. అంటే 9840 వస్తుంది. అంటే ఈ మొత్తాన్ని సమ్ చేస్తే అంటే 3⁻1 నుంచి 3⁸ వరకు సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 9840 వస్తుంది. 9840 అనేది మనకు ఎన్నో ఆప్షన్ లో కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్ లో కనిపిస్తుంది. సో ఇచ్చిన క్వశ్చన్ కు ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుందంటే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టోటల్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అండి అర్థమెటిక్ పార్ట్ సంబంధించింది గ్రాండ్ టెస్ట్ 8 లో. సో నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 9 లో మళ్ళీ మనకు వద్దాం. ఓకే అండి, గుడ్ బై.